నిన్న కూడా మంగళవారం చాలా నీరసంగానే ఉన్నాను, కానీ మార్నింగ్ నుంచే కొద్దిగా దేవుడు శక్తినిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈవేళ కూడా నేను వెళ్ళలేనా ఏంటా, మళ్ళీ పాల్బాబునే పంపించాలని ఆలోచిస్తా ఉన్నా. ఏం కాదులే, దేవుడు సహాయం చేస్తాడు, వెళ్ళు అన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన వాక్యం ఏం చెప్తున్నామో ఆ పోరాటం తప్పకుండా మన మీద ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. దేవుడు దాని నుంచి కూడా విడిపించగల సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంతగా వాక్యం ఇక్కడ చెప్పానో అదంతా నా మీదకే వచ్చింది. నిలబడతానా లేదా అని టెస్టింగ్ మొదట నాకు వచ్చేసింది. హల్లెలూయా. దేవుని కృపండి, మీ అందరి ప్రార్థన, దేవుడు నన్ను నిలబెట్టినందుకు కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కొద్ది నిమిషాలు తండ్రి నీ సిలువ ధ్యానం కోసం నేను ధ్యానిస్తుండగా మాతో బిడ్డలతో మాట్లాడండి, నూతన బలముతో నింపి ఆశీర్వదించి నేను మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేసి పొందుకొనున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వాక్యము. అన్నీ తెలిసిన వాక్యాలే, కానీ అవి ధ్యానించటం ద్వారా మనకు ఒక నూతనమైన అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. చాలమ్మా. ఈరోజు సబ్జెక్ట్ వచ్చి కిరీటం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చాలా కిరీటాలు ఉన్నాయి. అందులో ఒక కిరీటాన్ని మన యేసయ్య ధరించాడు. అది అక్కడ ఏమని ఉందండి? ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు ఏం చేశారంటమ్మా? పెట్టారంట. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు చాలా కిరీటాలు ఉంటే ఆ ముండ్ల కిరీటాన్ని ఎందుకు ధరించాడు అంటే, ఆ ముండ్ల కిరీటం దేని చూపిస్తుందంటే నిందలను, శ్రమలను, అవమానాలని చూపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా బహుమతి పొందుకుంటే, ఏదైనా రన్నింగ్ రేస్లో కానీ క్రికెట్లో గెలిస్తే ఏం చేస్తారండి? వాళ్ళకి ఏదైనా గోల్డ్ మెడల్ కానీ లేకపోతే ఒక కిరీటం ధరించటం మనము చూస్తాం. అది ఘనతకు సాదృశ్యంగా కనిపిస్తుంది. బట్ యేసు ప్రభు అయితే బంగారు కిరీటాన్ని ధరించలా. అవమానపరచటానికి ముళ్ళతో ఉన్న కిరీటాన్ని తీసుకొచ్చి నువ్వు దేవుడివా, రాజాది రాజువా అని నానా రకాలుగా మాటలతో గాయపరిచి ఆయన ఏం చేశారండి? ఆ ముండ్ల కిరీటాన్ని ఆయన తలకి పెట్టారు. ఎందుకు దేవుడు పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడంటే అది తండ్రి చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఆయన మిగతా కిరీటాలను పెట్టుకోవడానికి ఆయన రాలా. ఆ కిరీటాలు మనకివ్వటానికి యేసు ప్రభు ముండ్ల కిరీటాన్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి చిత్తమై ఉంది. తండ్రి చిత్తం జరగాలి, ఆయన నలగగొట్టబడాలి. ఎలా నలగబట్టాలంటే అనేక రకాలుగా నేను చెప్పుకుంటూ వచ్చాను. ద్వేషించి, దూషించి, దోషి అని అనేక రకాలుగా ఉన్నాయి. చాలా సందర్భాలు ఉన్నాయి. హింసించారని ఉంది, కొట్టారని ఉంది. అందులో ఇదొక సబ్జెక్ట్ అనమాట. ముండ్ల కిరీటం ధరించటం అనేది కూడా సిలువ ధ్యానంలో ఒక అంశము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని నేను అడిగాను అనుకోండి, అమ్మ ఇదిగో 40 దినాలు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి మీ అందరికీ నేను ముళ్ళ కిరీటాలు లాస్ట్ రోజు వచ్చి మీ అందరికీ ముళ్ళ కిరీటాలు ధరింపచేస్తాను, అయ్యగారు పర్మిషన్ ఇవ్వండి అంటే ఎంతమంది ధరించుకుంటారు? ఏక్క నీకేమన్నా జ్వరమే వచ్చింది అనుకున్నాం, మెంటలు కూడా వచ్చిందా అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరిని ఇష్టపడము, ముండ్ల కిరీటం పెట్టుకోవడానికి ఎవరము ఇష్టపడము. అది చాలా భయంకరంగా ఉంటుంది. అది పెట్టుకోవాలంటే మనకి చిన్న పిన్నీసు, ఈవెన్ మనం బట్టలు వేసుకున్నప్పుడు పిన్నీస్ పెట్టుకున్నప్పుడు సడన్గా గుచ్చుకుంటేనే మనం అబ్బా అంటాం, చిన్న పిన్ని గుచ్చుకుంటేనే. మరి అంత భయంకరమైన ముండ్ల కిరీటాన్ని ధరించడానికి నీకోసం నా కోసం దేవుడు ఇష్టపడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముండ్ల కిరీటము ఎలా ఉంటుందని ఆలోచన చేస్తే మన చరిత్రలో ఒకవేళ పరిశీలన చేస్తే కనుక అదంటే 173 ముళ్ళు ఉంటాయంట. ఒక్క పిన్నిస్నే మనం భరించలేము, కానీ 173 ముళ్ళులు ఉంటాయంట. ఆ ముళ్ళ కిరీటం చుట్టూ ఎన్ని ముళ్ళులు ఉంటాయంటే 173 ముళ్ళులు ఉంటాయంట. పోనీ ఏమన్నా చిన్న చిన్న ముళ్ళలా, తుమ్మ ముళ్ళలా అని అనుకుంటే 5-6 అడుగులు అంగుళాల పొడవు ఉంటాయంట. ఒక్కొక్క ముళ్ళు వచ్చి 5-6 అంగుళాలు ఉంటాయంట. అంటే ఇంత పొడవుగా ఉంటాయి. అంత పొడవాటి ముళ్ళుల్ని తలలోకి గుచ్చితే ఎలా ఉంటుంది తమ్ముడా, వెనక కూర్చున్న తమ్ముళ్ళారా? ఈరోజు ఇలాంటి ముళ్ళులు గుచ్చుకోవడానికి ఇష్టపడట్లేదు, కానీ యవ్వనస్తులు అమ్మాయి పేర్లని, అబ్బాయి పేర్లని గుండ్ల మీద పెట్టుకుంటున్నారని టాటూలు.
హల్లెలూయా. ఎంత పెయినో. యేసు ప్రభు కోసం గుండెలు చీల్చండ్రా మగడా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, టైట్ టాటూలు వేయించుకుంటున్నారు అమ్మాయిల పేర్లు. అది ఎంత పెయిన్ వస్తుందంట. ఆ టాటూలు పెయిన్ లేని టాటూ కాదు, అంత పెయిన్. ఒక అమ్మాయి కోసము ఒక అబ్బాయి కోసము గుండెల మీద ఎక్కడెక్కడో టాటూలు వేయించుకుంటున్నారు. ఈరోజు యేసు ప్రభువు అటువంటి వారిని విడిపించడానికి ఆయన శిరస్సు మీద టాటూ కంటే భయంకరమైన గాయాన్ని పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. టాటూ అన్న చిన్న సిరంజితో పొడుస్తారేమో, కానీ 6 అంగుళాల ముళ్ళు గుచ్చుకోవటం అంటే అది సామాన్యమైనది కాదు. ఎంత భరించాడండి యేసుప్రభు. ఆయన దేవుడిగా రాలేదు ప్రియబిడ్డ. ఆయన దేవుడిగా వస్తే భరిస్తాడు. ముళ్ళు ఆయనకి మల్లె పువ్వులా కనిపిస్తుంది, ముళ్ళు కాస్త మల్లె పువ్వులా కనిపిస్తుంది. బట్ ఆయన దేవుడిగా రాలా, ఒక దైవ కుమారుడిగా రాలా. మనకలాగే ఒక మనిషిగా ఒక స్త్రీని ఎన్నుకొని జన్మించాడు. హల్లెలూయా. సో మనం పడుతున్న ప్రతి బాధ ఎవరికి తెలుసు అంటే యేసుప్రభు ఒక్కడికే తెలుసు. తండ్రికి తెలీదు, పరిశుద్ధాత్మ దేవునికి తెలీదు. యేసుప్రభుకి మాత్రమే నా కష్టము, ఆ బాధ, ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆయనకి మాత్రమే తెలుసు అనమాట. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నో ముళ్ళులు తగులుతున్నాయి, మన హృదయాల్లో కూడా. ఆ రోజు యేసుప్రభు తలలో గుచ్చారు, కానీ ఈరోజు అనేక మంది మనల్ని ముళ్ళు లాంటి మాటలతో మన హృదయాల్ని ఏం చేస్తున్నారు, గాయపరుస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఓ నా బిడ్డ భయపడద్దు. ముళ్ళు లాంటి గాయాలు నీకు ఎదురవుతున్నాయా? ఇదిగో నేను ముళ్ళు లాంటి కిరీటాన్ని ధరించి మరణించిన తర్వాత యేసుప్రభు ఏ కిరీటాన్ని పరలోకంలో ధరించాడంటే మహిమ కిరీటాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కొద్ది కాలమే మనం ముళ్ళ లాంటి కిరీటాలు ధరిస్తాము, కానీ నిజంగా మనం దేవుని ప్రేమించి ఆయన మన కోసం ఎలా నలిగిపోయాడో మనం తెలుసుకొని ఆయన యథార్థంగా ప్రేమించి నిలిచి ఉంటే మనకి కొన్ని కిరీటాలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా. ముళ్ళు కిరీటం ధరించడానికి దేవుడు ఈ రాత్రి మన మధ్యకి రాలేదు. మన మీద ఉన్న ముళ్ళు కిరీటాలను దేవుడు తీసివేసి ఒక మంచి కిరీటాలు, కొన్ని కిరీటాలు ఉన్నాయి, వాటి కోసం నేను ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేనికి భయపడద్దు అంటున్నాడు. మన మీద ఉన్న నిందలని, కిరీటాన్ని దేవుడు తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. మన మీద ఉన్న నిందలు, ఈ కిరీటం దేన్ని చూపిస్తుంది అంటే నిందల్ని, శ్రమల్ని, అవమానాల్ని, మన సిగ్గుపరిచేదాన్ని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా గెలిస్తే పూల దండేస్తే గౌరవం, అది చెప్పులు దండేస్తే అవమానం. హల్లెలూయా. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. క్రైస్తవులు ఎంతగా భయంకరంగా హింసిస్తున్నారంటే, ఎలాగ అవమానపరుస్తున్నారంటే, చాలా భయంకరమైన బూతులు. ఈరోజు యూట్యూబ్ పెట్టాలంటేనే చిరాకు వస్తుంది నాకైతే. అన్యులు, ఆర్ఎస్ఎస్ వారు నానా విధాలుగా క్రైస్తవులు ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు. అసలు ఆడావిడైనా ఆ మరియమ్మ గర్భము ఎలా ధరించింది, అక్రమ సంబంధము, ఇంకా లేనిపోని. మనమైతే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని నమ్మితే దాన్ని ఏం చేస్తున్నారు, ఒక అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఆయన దేవుడేంటి, యేసుప్రభు దేవుడేంటి, సిలువలోంచి తప్పించుకోవటం చేత కాలేదు. చేత కాదు, ఈ సిలువ మరణము ద్వారా మనకు ఒక విడుదల ఇవ్వటానికే దేవుడు తలంచాడండి. హల్లెలూయా. ముళ్ళు కిరీటం పెడితే ఆయన తీసి విరిచి దాన్ని పడేలేడా ఏంటి? హల్లెలూయా. సాతాను తలనే సిలువలో త్రొక్కించిన దేవుడు. ఆఫ్టర్ ఆల్ ముళ్ళు కిరీటం ఎంత చెప్పండి, వాడికి ఎన్నో శక్తులు ఉన్నాయి. సాతాను కూడా దేవునితో సమానమైన బలం ఉంది కాబట్టే గర్వించాడు. ఈయన ఎందుకు దేవుడిగా ఉండాలి, నేను ఎందుకు ఉండకూడదని తలలో, మైండ్లో ఆలోచించాడు. వెంటనే పరలోకం నుంచి ఏమైపోయాడు, త్రోసివేయబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు చేత కాదు, తండ్రి చిత్తానికి దేవుడు ఏం చేశాడండి, తల ఉంచాడు. హల్లెలూయా. అంత భయంకరమైన పెయిన్లో కూడా, అంత భయంకరమైన బాధలో కూడా యేసు ప్రభు నిన్ను నన్ను తలంచుకున్నాడండి. హల్లెలూయా. ప్రభా, వీళ్ళు ఏం చేయించున్నారో వీళ్ళకి తెలియదు ప్రభా, నన్ను ఇలా ముళ్ళతో గుచ్చుతున్నారు, అది నీ చిత్తము కాబట్టి నేను తల వంచుతాను, కానీ వీళ్ళని క్షమించు అంటున్నాడు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రభా, వీళ్ళని క్షమించని సిలువలో శ్రమ పడుతూ కూడా నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం ఎక్కడ, తండ్రి కుడి పార్శ్వాన. హల్లెలూయా. ఆయన ముళ్ళ కిరీటంతో జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆనాడు ముళ్ళ కిరీటంతో జ్ఞాపకం చేసుకున్నాడు. యూదులు హింసిస్తుంటే, యూదులంటే ఎవరు, మనవాళ్లే, దేవుని ఎరిగిన వారే అన్యాయంగా సిలువేశారు. ఈరోజు మనం చేసే పనులు బట్టి ఇంకా దేవునికి ముళ్ళ కిరీటం పెడుతున్నామా? మన జీవితాలను బట్టి దేవుడికి మహిమ కిరీటమే ఉంచుతున్నామా? ఆయనకి మహిమ వస్తుందా మన జీవితాల ద్వారా? ఒక్కసారి మన జీవితాలను మనం ఏం చేసుకోవాలండి, పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు భయపడద్దు అంటున్నాడు. కీర్తన గ్రంథము
కీర్తనలు 69:20 వచనం. కీర్తనలు 69:20. చాలమ్మా. ఏం చేశారండి, ఆ ఎప్పుడైతే ఆ కిరీటం పెడుతున్నారో, ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు అంట దేవుని ఒక హృదయము ఏమైపోయిందంట, బద్దలైపోయిందంట. ఏంటి ప్రజలు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇంత దారుణంగా నన్ను హింసిస్తున్నారు తండ్రి, ఇది నీ చిత్తం కాబట్టి దీన్ని నేను తట్టుకునే శక్తి అని దేవుని అడిగాడు. చాలా దేవుడు కృషించిపోయాడు. ఈరోజు కూడా మనకు వస్తున్న నిందలను బట్టి మన హృదయం కూడా ఏమైపోతుంది తల్లులారా, బద్దలైపోతున్నాయి. నా హృదయం బద్దలవదేమ్మా, ఎవరి మాట ద్వారా నా హృదయం ఎప్పుడు గాయపరచలేదు అన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు, ఈవెన్ చిన్న పిల్లలు కూడా లేరు. హల్లెలూయా. అమ్మన్న మాటకో నాన్నన్న మాటకో హృదయం బద్దలైపోయింది. సరిగ్గా చదువని తిట్టినా హృదయం బద్దలైపోతుంది కొంతమందికి. హల్లెలూయా. అదేదో పెద్ద భారం పెట్టేసినట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఎంతసేపు చదివేనా, 24 గంటలు చదివేనా, మాకేమి ఎంజాయ్మెంట్ వద్దా, వాళ్ళ హృదయం ఏమైపోతుంది, చదువమ్మ అన్న మాట కూడా వాళ్ళకి ఒక ముళ్ళ కిరీటం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నిందకు మీ హృదయం ఒకవేళ బద్దలైపోయిందా, ఎవరెవరో అన్న మాటలకి నిందలకి పాలైపోయి హృదయాలు బద్దలైపోయిన స్థితిలో ఒకవేళ నీ రాత్రి ఇక్కడ ఉన్నావేమో, దేవుడు నీకు ఒక మహిమ కిరీటాన్ని ఇవ్వటానికి రాత్రి దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడద్దు, ఆయన నిందలు భరించాడు. దాని నుంచి మనం విడుదల ఇవ్వటానికే ఆయన నిందల పాలయ్యాడండి. మనం ముళ్ళ కిరీటం పెట్టుకోకూడదని, మనం వెళ్ళే మార్గంలో ముళ్ళు అనేవి ఉండకూడదని, మన జీవితాల్లో ముళ్ళు అనే మార్గమే ఉండకూడదని ఆయన సమస్తం ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ కృషించిపోవద్దు అంటున్నాడు. కృంగిపోకండి. నిందలు చూసి, అవమానాలు చూసి, మిమ్మల్ని అవమానపరుస్తున్నారని, నిందిస్తున్నారని అస్సలు కృంగిపోవద్దు అన్నాడు. దేవుడు దానికి బదులుగా ఏమి ఇవ్వబోతున్నాడో చూద్దాం. యెషయా గ్రంథము 61:7. యెషయా 61:7. మీ అవమానమునకు ప్రతిగా ఏం పొందుతారంటమ్మా, రెట్టింపు ఘనత ఇవ్వటానికే యేసు ప్రభు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. నీకు ముళ్ళు కిరీటం తీసివేసి ఆయన పెట్టుకున్నాడు దేనికి అంటే నీకు రెట్టింపు ఘనత ఇవ్వటానికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవమానాలు చూసి భయపడద్దు. దేవుడు ఒక రోజు నిశ్చయముగా ఏ మాటలతో గాయపరుస్తున్నావో, ఎటువంటి మాటలతో నిందలు అనుభవిస్తున్నారో, మీ సంఘం ఎటువంటి నిందలతో మరి ముందుకు వెళ్తుందో దేవుడికి తెలుసండి. దేవుడు అన్నాడు, ఇదిగో మీకు నిందలకు ప్రతిగా నేను రెట్టింపు ఘనతను ఈ 25వ దినమాన దేవుడు ప్రకటిస్తున్నాడు మీ సంఘానికి, మీ కుటుంబాలకి. హల్లెలూయా, హల్లెలూయా. రెట్టింపు ఘనత అంట. అంతేకాదంటమ్మా, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు ఏం చేస్తారంట, సంతోషిస్తారు. ఈరోజు మనము దుఃఖంగా ఉండటానికి దేవుడు ముళ్ళు కిరీటం పెట్టలేదండి. అయ్యో యేసుప్రభు ముళ్ళు కిరీటం పెట్టాడని ఏడవమంటలేదు దేవుడు. ఇదిగో మీరు సంతోషించండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికి దేవుడు తన ముళ్ళ కిరీటాన్ని ధరించాడండి. కానీ ఈరోజు బాధపడవలసిన విషయం ఏంటంటే, మనము యేసుప్రభు ఏ తప్పు చేయకుండా ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు. ఈరోజు మన బిడ్డలు, మన కుటుంబాలు కొన్ని పొరపాట్లు చేసి అపవాది చేత మన ముళ్ళ కిరీటాలు మనం ధరిస్తున్న వారిగా ఉన్నాం కొన్ని సందర్భాలలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు అది ఇష్టపడట్లా. మనము చెడ్డ పనులు చేసి అవమానకరంగా మనం ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి ఈ సిలువ ధ్యానాలు కాదండి. మనకు ఒక విడుదల ఇవ్వటానికి, దుఃఖాన్ని నాట్యముగా, నిందలను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చటానికి ఈ 25వ దినమా, 26వ దినమా, 25 దేవుడు మీకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. నిందలకు ప్రతిక రెట్టింపు ఘనత ఈ స్థలంలో అడుగుపెట్టిన నీకు, నాకు, ఈ సంఘానికి దేవుడు ఈ వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడే ఆ వాగ్దానం మన జీవితంలో ఫలించును గాక. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి దేవుడు అన్నాడు, సంతోషించండి అంటున్నాడు. ఈ శ్రమలు ధ్యానించడం ద్వారా మనకు ఒక సంతోషం రావాలి. యేసు ప్రభు సిలువలు శ్రమపడి, కష్టపడి, ముళ్ళు కిరీటం ధరించి ఆయన చనిపోయి అలా ఉండిపోలేదండి పాతాళంలో. ఆయన తిరిగి లేచాడు. కాబట్టి మనం సంతోషంగా ఈ పండుగలుగా జరుపుకోవాలి. హల్లెలూయా. ఈ 40 దినాలు ఉపవాస కూడికలు ఏడుపు దినాలు కాదండి, పండుగ దినాలని ప్రకటించుకోవాలి యాక్చువల్గా అయితే. హల్లెలూయా. మనకి సంతోషాన్ని ఇస్తుంది. యేసు ప్రభు ఎలాగ శ్రమను జయించాడో, ఎలాగ నిందలు జయించాడో, ఈ రాత్రి నిన్ను నన్ను కూడా జయించే అభిషేకము ఉందన్న ఒక సత్యము తిరిగి దేవుడు మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి మనము ఏ నిందలు చూసి భయపడద్దు. దేవుడు ఏమంటున్నాడు? నిందలు వస్తున్నాయా, సంతోషించు. దేవుడు దానికి బదులుగా రెట్టింపు ఘనతను, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, ఏ వ్యక్తి అయితే నీ సంఘాన్ని ఇష్టాసారంగా మాట్లాడుతున్నారో, దేవుడు వాళ్ళందరి ఎదుట మీకు ఒక ఘనతను దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుంది? యథార్థంగా మనం నిలిచి ఉంటే నిశ్చయముగా ఈ వాగ్దానం ఈ రాత్రే మనం స్వతంత్రించుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ ముళ్ళ కిరీటం ఇంకా దేన్ని చూపిస్తుందంటే, యెషయా గ్రంథము 53:3 ఉంటుంది చూడండి. యేసు ప్రభుని ఏం చేశారు? యెషయా 53:3 వాక్యము. ఎందుకు ఆ ముళ్ళ కిరీటం ధరించటం వల్ల యేసు ప్రభు ఏమైపోయాడండి? తృణీకరింపబడ్డాడంట. ఇంకా మనుషుల చేత. నిజమే కదా? ఈరోజు మీకు కూడా మరి ఆ నాన్నగారు మీకు ముళ్ళ కిరీటం ఈ రాత్రి పెట్టారనుకో, అందరు మిమ్మల్ని చూసే ఉంటారు, వీళ్ళకి నిజంగా వెర్రెక్కిందండి, భక్తి వెర్రిగా తయారైపోయింది. మరి యేసుప్రభు ముళ్ళ కిరీటం, వీళ్ళు కూడా ముళ్ళ కిరీటాలు పెట్టుకొని తిరుగుతున్నారండి. నిజంగా వీళ్ళంత పిచ్చోళ్ళు ఎవరు లేరు అంటారు. హల్లెలూయా. తృణీకరిస్తారండి మనల్ని. కానీ దేవుడు మనల్ని ముళ్ళ కిరీటం ధరించడానికి రాత్రి రాలా. నీ మీద ఒకవేళ ముళ్ళ కిరీటము కనిపిస్తుందేమో, దేవుడు దాన్ని తొలగించడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్న విసర్జింపబడే జీవితాల నుంచి, మనల్ని తృణీకరించే కుటుంబాల నుంచి దేవుడు పైకి లేపి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ యేసు ప్రభు తృణీకరింపబడ్డాడు, మనుషుల చేత విసర్జింపబడ్డాడు. కానీ ఈరోజు తృణీకరింపబడుతున్న నిన్ను నన్ను, విసర్జించబడుతున్న నిన్ను నన్ను దేవుడు ఒక మంచి స్థితిలోకి దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. దేనికి భయపడద్దు, దేనికి కృంగిపోవద్దు, దేనికి కృషించిపోవద్దు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ 12:2 వాక్యము మిడిల్లోంచి చదవాలి. ఆయన మన ఎదుట ఉంచబడిన, అక్కడి నుంచి చదవండి అమ్మా. చూసారా, ఇక్కడ ఏమంటున్నారండి? మన ఎదుట ఉంచబడిన, ఉంచబడిందంటే మన కోసం ఏం ఉంచబడిందంటే రాత్రి ముళ్ళు కిరీటమా ఏంటి? ఆనందం ఉంచాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా వచ్చి మీకు ముళ్ళు కిరీటం పెడతారన్నా సంతోషంగా పెట్టించుకోవటమే. ఆ ముళ్ళు కిరీటాలు దేవుడు దాన్ని మల్లె పువ్వులాగా మార్చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లోకులకైతే అది ముళ్ళు కిరీటం కనిపిస్తుంది, కానీ మన నెత్తి మీదకి రాగానే అది మల్లె పువ్వులాగా దేవుడు మార్చగల సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. లేనివి ఉన్నట్టుగా మార్చగల దేవుడు, ఉన్నవి లేనిట్టుగా చేయగల దేవుడు. హల్లెలూయా. యాక్చువల్గా వాళ్ళ చేతిలో ముళ్ళు కిరీటమే ఉంటుంది, కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి అది మల్లె పువ్వు కిరీటం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు అలా అవుతుందని పక్కా చెప్పగలుగుతున్నానంటే, వాక్యములో సూచనలు ఉన్నాయి, అటువంటి అద్భుతాలు ఉన్నాయి. కానాను వివాహంలో ఏం జరిగిందండి? పట్టుకొస్తుంది వాటరే, కానీ పోస్తున్నప్పుడు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. RSS తీసుకొస్తున్నారు నీకు ముళ్ళ కిరీటం, కానీ దేవుడు మనకు పెట్టేటప్పుడు దాన్ని మళ్ళీ పురుగుగా మార్చేటట్టుకు వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా. ఆయన పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ మనకి పెట్టించడానికి ఆయన ఇష్టపడట్లేదు. హల్లెలూయా. కాబట్టి భయపడాల్సిన అవసరము లేదు. అందుకే అంటున్నాడు, ఆయన ఎదుట, మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను సహించాడంటండి. అవమానాలు ఏం చేశాడంటే దేవుడు నిర్లక్ష్య పెట్టాడు, పట్టించుకోలేదు. ఎంత అవమానపరుస్తున్నా మనం పట్టించుకోకూడదండి. ఎవరో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పిచ్చి కుక్కలు ఏం చేస్తాయి? అరుస్తూ ఉంటాయి. అరుస్తున్నాయి కదా ప్రతి కుక్కను నువ్వు పట్టించుకుంటావా? చెప్ప అంటాం, చే అంటాం. మనం కూడా అందరినీ, ఎవరైతే ఇలాంటి మాటలతో అవమానపరుస్తున్నారో మనం వాళ్ళని పట్టించుకో, వాళ్ళని నిర్లక్ష్యపరచాలి. హల్లెలూయా. వాళ్ళు అయ్యో మనల్ని ఇలా అంటున్నారు, అలా అంటారు, ఇలా అంటున్నారు అంటే మన జుట్టు అంతా ఊడిపోద్ది. హల్లెలూయా. ఆలోచించి మనకి బట్టతల తప్ప ఏమీ రాదు. ఇలాగే ఊరకొక్కలు అరిసినట్టు అలాగే అరుస్తారులేని మనం ఏం చేయాలి? వెళ్ళిపోతా ఉన్నాయి. ప్రతి కుక్కను పట్టించుకుంటే మనం బ్రతకలేము. రోడ్డు మీద ఎన్ని కుక్కలు ఉంటాయో, ఏదో ఒక కుక్క అయితే పట్టించుకొని దాన్ని ఏదో చేస్తాం. రోడ్డు అంతా బండి మీద ఇప్పుడు రాత్రి వెళ్ళాలంటే భయమే. కొద్ది స్పీడ్ వెళ్ళామంటే మాకంటే స్పీడ్గా పరిగెడతాయి కుక్కలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక మనుషులు కూడా కుక్కల్లాగా మన వెంట పడతా ఉంటాయి, అరుస్తూ ఉంటాయి, మనం ఏదో అని మాటలు గాయపరుస్తూ ఉంటాయి. మనం చెప్పకపో అంటమే. హల్లెలూయా. భయపడి మనం
కూర్చుంటే కనుక జయము చూడలేము, మనకు ఆశీర్వాదం రానే రాదు. యేసుప్రభు భయపడలేదండి. వచ్చి పెడుతున్న ఒక్క మాట అబ్బా అని కూడా అనలేదండి. యేసుప్రభు ఎంత దేవుడు, మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే అబ్బా అంటే ఆ బాధ భరించాడనేది బయటకు వస్తుందని ఆ మాట కూడా బయటికి రాలేదంట. ఎంత గుచ్చుతున్నా, ఎంత పొడుస్తున్నా, కాళ్ళు చేతులు సిలువులు కొడుతున్నా కానీ అబ్బా, మనమైతే అమ్మా అనేస్తాం. కొద్దిగా పడిపోతేనే మనం నోటి నుంచి వచ్చేది యేసు అనము. ఏమంట? అమ్మా అంటాం. అమ్మ ఏం చేస్తుంది? వచ్చి ఏమీ చేయలేదు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు అయితే నువ్వు పిలవక ముందే నీ దగ్గరికి వచ్చి గాయాన్ని కట్టగల సర్వశక్తి మంతుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సిలువను ఏం చేశాడంటమ్మా? సహించుకున్నాడు. ఈరోజు కూడా మనం నిందలు సహించుకోవాలి, అవమానాలు సహించుకోవాలి. ఎవరు ఏదో అన్నారని బాధపడి కృంగిపోయి మన జీవితాలను మనం పాడు చేసుకోకూడదు. ఒకరోజు నిశ్చయముగా మనం ఎప్పుడైతే సహించుకుంటామో, ఎప్పుడైతే యేసు ప్రభులాగా ఓర్చుకుంటామో, దేవుడు అలాగే ఉండిపోయాడా? లేదు. మళ్ళీ ఆయన మహిమ కిరీటం ధరించడానికి పరలోకం చేరుకున్నాడు. హల్లెలూయా. నీకు నాకు అటువంటి కిరీటాలు ఇవ్వటానికి దేవుడి రాత్రి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సహించుకోవడానికి రాత్రి ఇష్టపడుతున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ఉన్న ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి అమ్మా, ప్రకటన 3:11 ఉంటుంది. ప్రకటన గ్రంథము 3:11. చూసారా? దేవుడు మనకి కొన్ని కిరీటాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ముండ్ల కిరీటం ఇవ్వకుండా దేవుడు ఏ ఏ కిరీటాలు ఇవ్వబోతున్నాడో నేను చూపించబోతున్నాను. కానీ ఈ దినాల్లో ఏమైపోతుందంటే చాలామంది దేవుడిచ్చిన ఈ కిరీటాలను ఏమైపోతున్నారంటమ్మా? అపవాది చేతికి వెళ్ళిపోతున్నాయి. అపహరిస్తున్నాడు. అపవాదిగాడు అపహరిస్తున్నాడు. కుటుంబం దేవుడు మనకిచ్చిన కిరీటము, బిడ్డలు దేవుడు మనకిచ్చిన కిరీటాలండి. కుటుంబం అనగా కిరీటము, భర్త మనకి కిరీటము, భార్య కిరీటము, ఇచ్చిన బిడ్డలు కూడా కుటుంబానికి ఒక కిరీటాలు. కానీ ఈరోజు సాతానుగాడు ఎవరినో ఒకరిని అపహరిస్తున్నాడు. అయితే భర్తను అపహరిస్తున్నాడు అక్రమ సంబంధంలో, లేదా భార్యను అక్రమ సంబంధాలు అపహరిస్తున్నాడు, లేదా పిల్లల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమ దోమ అని చెప్పి పిల్లల్ని కూడా ఏం చేస్తున్నాడు? వాడు అపహరిస్తున్నాడు. కిరీటాల్లాగా కుటుంబాలు ఉండవలసిన పిల్లలు ఏమైపోతున్నారు? మనకి మేకుల్లాగా, ముళ్ళుల్లాగా తయారైపోతున్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇంకా నేను సిలువ వేయబడట్లేదండి. దేవుడు ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాడు. ఆయన రాకడ వస్తుందండి. మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే మనకు వస్తున్న శ్రమల్లో మనకు ఒక ధైర్యం రావాలి కాబట్టి, ఇలాగ శ్రమపడి జయించిన వారిని జ్ఞాపకం చేసుకుంటం ద్వారా వాళ్ళలో ఉన్న ఆ జయము మనకి వస్తుంది. హల్లెలూయా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా వాళ్ళలో ఉన్న నీతి మనలోకి వస్తుంది అన్నట్లుగా ఈ శ్రమలను సహించి జయం పొందిన యేసును జ్ఞాపకం చేసుకోవటం ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో ఒక జయం అనేది వస్తుందని మనం నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు. దేవుడు మీకు ఏ ఏ కిరీటాలు ఇచ్చాడో ఒకసారి పరిశీలన చేసుకుందాము. కొన్ని కిరీటాలు ఉన్నాయి, నేను చెప్తాను. అవన్నీ మనకి ఇచ్చాడు. అందులో మనం ఒక్కటి కూడా పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. రాకడ వచ్చేంత వరకు మనం ఈ కిరీటాలను ఏం చేయాలంటమ్మా? గట్టిగా మనము పట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కీర్తన 103:4. కీర్తన 103:4. దేవుడు మనకి ఏ కిరీటం ఇచ్చాడు? మొట్టమొదటిగా ఏమిస్తున్నాడంటమ్మా? కరుణా కటాక్షములు అనే కిరీటాన్ని దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో కరుణ ఉందా? మీ జీవితంలో కటాక్షం ఉందా? దేవుని దగ్గర కటాక్షం పొందుకుంటున్నారా? దేవుని దగ్గర నుంచి కనికరం పొందుకుంటున్నారా? ఈరోజు అదొక కిరీటం అండి. ఎవరైతే దేవుని దగ్గర నుంచి కనికరాన్ని పొందుకుంటున్నారో, ఎవరైతే దేవుని దగ్గర నుంచి కటాక్షం పొందుకుంటున్నారో వాళ్ళ శిరస్సు మీద ఏమున్నట్లు లెక్క? కరుణా కటాక్షం అనే ఒక కిరీటం దేవుడు పెట్టాడు. హల్లెలూయా. నీకొస్తున్న ఒక నిందకి దేవుడు కిరీటం తయారు చేస్తున్నాడు. అందులో ఒక ముళ్ళు ఏంటంటమా? కరుణా కటాక్షములు అనే ముళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. అది ముళ్ళుగా ఉంటుంది చూసిన వాళ్ళకి, కానీ అది శిరస్సు మీదకి వచ్చేటడికి చెప్పాను కదా, మల్లె పువ్వు అయిపోద్ది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కరుణ లేని నీ జీవితానికి, కటాక్షం లేని మన జీవితానికి దేవుడి రాత్రి కరుణా కటాక్షమైన కిరీటాన్ని ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడండి? కరుణా కటాక్షములను నీకు కిరీటముగా
ఉంచుతాను అంటలేదు, ఉంచుచున్నాడు. హలే అంటే ఉంచాడు అలాగా. హల్లెలూయా. నీ శిరస్సు మీద ఉంది ఏంటి? ముసుగు కాదు. ఏంటి ఉందంట చెల్లి? కిరీటం ఉంది. హల్లెలూయా. మీ జీవితంలో కరుణ అనే కిరీటము, కటాక్షం అనే కిరీటము ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆ కిరీటం ధరించిన నీ ద్వారా ఎవరికైతే కరుణ లేదో, ఎవరికైతే కటాక్షం లేదో, నీ ద్వారా దేవుడు కరుణ కటాక్షాలు అందిస్తాడు. హల్లెలూయా. అందుకోసమే ఈ రోజు దేవుడు మన సిలువ ధ్యానంలో నిలబెట్టాడు. హల్లెలూయా. ఆయన ముళ్ళ కిరీటం ధరించి మనకేమి ఇచ్చాడంటే కరుణ కటాక్షాన్ని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నిందలతో నువ్వు కూడా ఒక ముళ్ళ కిరీటం ధరించేవేమో. దేవుడు అన్నాడు, లేదు లేదు, ఈ రాత్రి నేను ఆ ముళ్ళ కిరీటాన్ని తొలగించి నేను మీకు కరుణ కటాక్షాలను మీ సంఘానికి కిరీటంగా ఇచ్చిచున్నాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ సంఘాన్ని చూడగానే ఒక కరుణ కనిపిస్తుంది. మన సంఘాన్ని చూడగానే ఒక కటాక్షము, దేవుని కటాక్షము మన సంఘం మీద, మన కుటుంబాల మీద ఉండబోతుందని దేవుడు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఉంది అని ప్రకటిస్తున్నా, ఉండబోతుంది కాదు, ఉంది. ఉంచుచున్నాడు అంటే ఆల్రెడీ ఉంచాడని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితం కరుణతో ఉండాలి. మన కుటుంబాలు ఒక దేవుని కటాక్షం పొందుకోవాలి. మన బిడ్డలు కూడా ఏం పొందుకోవాలంటమ్మా? దేవుని కటాక్షము, ఆయన కనికరం ఉంటేనే దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలనే కిరీటాన్ని మనం పోగొట్టుకోలేము. హల్లెలూయా. అపవాది అపహరించలేడండి. హల్లెలూయా. కాదు కూడదని మన కాలు తన్ని వెళ్తే మనం ఏం చేయలేము. హల్లెలూయా. అందుకే అన్నాడు, నేను ఇచ్చిన కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని బిడ్డలకి చెప్తున్నాడు, తల్లిదండ్రులుగా మనకి కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు కరుణ కటాక్షాలని ఈ రాత్రి దేవుడు మన శిరస్సు మీద ఒక కిరీటంగా పెట్టి ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చూడండి, కీర్తన 8:5. కీర్తన 8:5. చూసారా, మన దేవుడు ఏం చేశారమ్మా? దేవుని కంటే అంట కొంచెమే తక్కువ అండి మనము. హల్లెలూయా. అదే కొంచెం ఎక్కువ పెట్టుంటే మనము యేసుప్రభులాగా ఉంటామని. హల్లెలూయా. కొద్దిగా తగ్గించి, కొద్దిగా మనం యేసుప్రభులాగానే ఉంటాం డిట్టో, కానీ కొద్దిగా తేడా ఉంటుంది. హల్లెలూయా. ఆయనకి క్షమించే మనసు ఉంటుంది, మనకు ఉండదు. హల్లెలూయా. ఆయనకి ఓర్పు సహనం ఉంటుంది, మనకు ఉండదు. ఆ కొద్దిగా తేడా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అన్నాడు, కొద్దిగా తేడా ఉంచి ఏం చేస్తున్నాడంటమ్మా? మహిమ ప్రభావములతో ధరింపచేసి ఉన్నావు. ఆల్రెడీ మనకు ఆ కిరీటం ఇచ్చేసాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి అడగక్కర్లా, ప్రభువా నా నెత్తి మీద ఉన్న ముళ్ళ కిరీటం తీసేసి నీ మహిమ కిరీటాన్ని ఇవ్వని మనం అడగక్కర్లా. ఆల్రెడీ నీ శిరస్సు మీద ఫస్ట్ ఏం కిరీటం ఉంది? కర్ణ కటాక్షం అనే కిరీటం ఉంది. హల్లెలూయా. అది ఎవరికి కనిపించదు. ఆత్మీయ నేతలు తెరిచి చూస్తేనే అందరికీ కనిపిస్తుంది. హల్లెలూయా. ఈ రోజు నా ఒంటి మీద బంగారం లేదు, కానీ యేసుప్రభు ఒక్కడికే తెలుసు నేను బంగారంతో అలంకరించబడి ఉన్నానని. ఈ లోకులకైతే వితౌట్ గోల్డ్, కానీ దేవుడి దృష్టిలో మొత్తం గోల్డ్, హోల్ గోల్డ్ అనమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజు శిరస్సుల మీద ఉన్న కిరీటాలు ఎవరికి తెలియవు, అది సాతాను గాడికి మాత్రమే తెలుసండి. హల్లెలూయా. అందుకే వాడు అపహరించాలని చూస్తాడు. ఇదిగో చెల్లి, నీ మీదున్న ఆ మహిమ ప్రభావం కిరీటాన్ని దొంగిలించాలని చూస్తాడు. నీ మీదున్న కరుణ కటాక్షమైన కిరీటాన్ని దొంగిలించాలని చూస్తాడు. మీరు వాటిని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ప్రార్థనతో. హల్లెలూయా. 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 ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడిని అపవాది ముట్టలేడండి. ప్రార్థన కంచి ఉన్న సంఘాలని అపవాది ముట్టలేడు. ప్రార్థన కంచి ఉన్న కుటుంబాలని అపవాది ముట్టలేడు. హల్లెలూయా. మనము చోటిస్తేనే తప్ప. హల్లెలూయా. అపవాదికి దేవుడు అనుమతిస్తేనే తప్ప నీ కిరీటాన్ని దొంగిలించలేడు. హల్లెలూయా. యోబుని పరీక్షించడానికి దేవుడు అనుమతించాడు కాబట్టి ఎంటర్ అయ్యగలిగాడు, కానీ ప్రాణాన్ని మాత్రం ముట్టలేకపోయాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు, కొద్దిగా తక్కువగా మిమ్మల్ని చేశాను కానీ నేను మీకు ఏమి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు? మహిమ ప్రభావాలు. నీ దేహము ఒక మహిమ ప్రభావాలతో ఉండాలి. మన సంఘము మహిమ ప్రభావాలతో వెలుగుతూ 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 అనేక మందిని వెలిగించి ఆయన రాకడలో మనం చేరుకోవాలన్నది దేవుని ఒక తలంపు. హల్లెలూయా. యేసుప్రభు పట్ల తండ్రి తలంపు ఏంటంటే ముండ్ల కిరీటం ధరించాలి, గాయాలు పొందాలి, బాగా శ్రమలు అనుభవించి పరలోకం చేరుకొని మహిమ. మనకైతే అలాంటిది దేవుడు ఇవ్వలేదండి. చిన్నగా కొద్దిగా వారిగా కొంచెం తక్కువ వారిగా చేసిన దేవుడి కంటే మంచి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అన్నాడు కదా, నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు
ప్రైజ్ లాడ్. యేసు ప్రభు వంగిపోయిన లేడీని లేపితే మనం చనిపోయిన వారు కూడా లేపగలిగే శక్తిమంత దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ సంఘము మహిమ ప్రభావాలతో, మన సంఘము మహిమ ప్రభావాలతో ప్రకాశించాలనేది దేవుని చిత్తము. హల్లెలూయా. నీ కుటుంబం మహిమ ప్రభావంతో నింపబడాలి, దేవుని సన్నిధితో నింపబడాలి, మన దేహాలు మహిమ ప్రభావాలతో నింపబడాలని దేవుడు ముండ్ల కిరీటాన్ని ధరించాడు, మనకము ఈ కిరీటాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భయపడకండి. మూడోదిగా చూద్దాం, కీర్తన 21:3. కీర్తన 21:3. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఏం కిరీటం అంటమ్మా? తల మీద ఏముంచాడంట? అపరంజి కిరీటం ఉంచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు ఆ కిరీటాలు ఉన్నాయా? అపరంజి కిరీటాలు ఉన్నాయా? మహిమ ప్రభావాలు కిరీటాలతో ఉన్నాయా? ఏమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలంట. ఈ అపరంజి దేని చూపిస్తుందంటే నీ మీదకి శ్రేయస్కరమైన ఆశీర్వాదం తీసుకొచ్చే కిరీటం ఈ కిరీటము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆశీర్వాదం లేకుండా ఉందా మన సంఘము, లేకపోతే మన కుటుంబాలు, మన బిడ్డలు ఆశీర్వాదం లేకుండా ఉన్నారని ఒకవేళ నువ్వు కలవరపడుతున్నావేమో, దేవుడు అన్నాడు ఈ రాత్రి నీకు అపరంజి కిరీటాన్ని ధరింపచేస్తున్నాడు. హల్లెలూయా. అది దేనికి సాదృశ్యంగా ఉందంటమ్మా? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలను చూపిస్తుంది కిరీటము. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ప్రభావాలతో నింపబడడమే కాదు, అనేక మందికి మనం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు తలంపి రాత్రి. హల్లెలూయా. ఆశీర్వాదం లేని మన జీవితాలను, ఆశీర్వాదం లేని మన బిడ్డలను, ఈరోజు వీడు ఎందుకు పనికిరాడు, ఈ అమ్మాయి దేనికి పనికిరాదు, చదువు రాదు, ఒక మొద్దుది, వీడు పనికిరాన్నాడు, అడ్డంగా తిరుగుతున్నాడు, గాలికి తిరుగుతున్నాడు అని మన బిడ్డలను చూసి అనేక మంది మనల్ని గాయపరుస్తున్నారేమో. ఈ రాత్రి దేవుడు అన్నాడు ఒక శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని నేను మీ కుటుంబాలు కుమ్మరించబోతున్నాను అంటున్నాడు. అపరంజి అనే ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదం తీసుకొచ్చే ఆ అపరంజి కిరీటము మన బిడ్డలకి దేవుడు ధరింప చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు పనికిరాడు అనుకున్నవని దేవుడు గొప్పవాడిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, అభిషేకించడానికి వస్తున్నప్పుడు అందరిని తీసుకొచ్చి కొడుకులందరినీ చూపించినప్పుడు ఈ కొడుకు కాదు, ఈ కొడుకు కాదంటే చివరికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? దావీదు ఏమన్నా ఫుడ్ మినిస్టరా, లేకపోతే సీఎమ్మా, పిఎమ్మా? గొర్రెలు కాసుకుంటున్నాడు అంటే హీన స్థితిలో ఉన్నాడు. ఈరోజు ఒకవేళ హీన స్థితిలో మన బిడ్డలు ఉన్నారని కృంగిపోతున్నావా? నీ కుటుంబం హీన స్థితిలో ఉందని కృంగిపోతున్నావా? వాళ్ళనే దేవుడు అపరంజి కిరీటాలుగా పైకి లేపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? విశ్వాసముతో నమ్మి మనం చప్పట్లు కొట్టినప్పుడు నిశ్చయముగా మన బిడ్డల్ని దేవుడు అపరంజి అంటే గోల్డ్గా చేస్తాడు. హల్లెలూయా. ఒక బంగారం లాగా దగ మెరిసిపోతారు ఎంత నల్లగా ఉన్నా కానీ. హల్లెలూయా. అమ్మలాగా తెల్లగా లేకపోయినా మనం అందరం తెల్లగా మెరిసిపోతామంట. అదే అపరంజి కిరీటము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కిరీటం ఉన్నవాడు, అందుకే చూడండి నల్లగా ఉన్న వాళ్ళకి కూడా టీవీలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, కిరీటం పెట్టగానే ఎంత అందంగా ఉంటుందో. హల్లెలూయా. అబ్బా, బ్లాక్ బ్యూటీ, ఏం బ్యూటీ? వైట్ బ్యూటీ పోయింది. హల్లెలూయా. బ్లాక్ బ్యూటీ. హల్లెలూయా. మనం ఎంత నల్లగొన్న పర్లా వైట్ బ్యూటీ క్రీమ్ రాయక్కర్లా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అపరంజి కిరీటం దేవుడు పెడతాడో వెంటనే మనం అందరం వైట్ బ్యూటీలు అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తెల్లగున్నా కిరీటం లేకపోతే బ్లాక్ బ్యూటీయే. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు ఎందుకు పనికిరాని మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన సంఘాన్ని అపరంజితో దేవుడు పోలుస్తున్నాడు. హల్లెలూయా. అపరంజి అంటే విలువైనది, శ్రేష్టమైంది ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితాల్లో కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ కుమ్మరించాడండి, కానీ అపవాదికి చోటు ఇవ్వటం వలన మన జీవితంలో ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నామేమో. తిరిగి దేవుడు వాటిని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అదే నమ్మకంతో మనం ఏం చేయాలండి? ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఈ 40 దినాలు ముగించేటప్పటికి మీకు ఈ చెప్తున్న కిరీటాలన్నీ కూడా దేవుడు పూర్తిగా సంపూర్తిగా మన శిరస్సు మీద ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ కిరీటాన్ని అల్లుతున్నారు. అప్పుడు యేసుప్రభుకు కిరీటం అల్లి అని ఉంది. ఇప్పుడు మనం చేసే ప్రతి కార్యాన్ని బట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదము, మహిమ ప్రభావము, కరుణ కటాక్షాలు మన కుటుంబంలో ఉంటే దేవుడు ఆ ముళ్ళులు పెడతా ఉంటాడు. హల్లెలూయా. లాస్ట్కి ఈ 40వ దినం లాస్ట్ రోజున దేవుడు ఆ పూర్తి కిరీటాన్ని సంపూర్తం చేసి మనందరికీ దేవుడు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ ప్రయాస వ్యర్థంగా పోదండి. ఊరికినే వచ్చి కూర్చోవాలన్నా చాలా కష్టం. పనులు, ఎన్ని పనులు ఉంటాయో ఆడవాళ్ళకి. రోజంతా పనే, 365 రోజులు
సెలవు లేని వాళ్ళు ఎవరు అంటే తల్లులే. హల్లెలూయా. ఎవరికైనా సెలవు ఉంటుంది, ఒక్కరోజైనా సెలవు ఉంటుంది, కానీ తల్లికి ఆదివారం వచ్చినా సెలవు ఉండదు, స్కూల్ సెలవైనా మందిరానికి సెలవైనా కానీ తల్లులకి మాత్రం నో సెలవు. హల్లెలూయా. 365 రోజులు జాబ్ చేసేది ఎవరంటే తల్లులు. హల్లెలూయా. ఎంత పనిలేనోళ్ళలాగా వచ్చి కూర్చున్నారు, కానీ మైండ్ అంతా వెళ్ళిపోతుంది. అది సర్దాలి, ఇది సర్దాలి, అది కొనాలి, ఇది కొనాలి, వెళ్ళిపోతానే ఉంటుంది. కానీ దేవుడు ఇలా వచ్చి కూర్చోవాలన్నా కానీ చాలా కష్టం అండి. 40 రోజులు దేవుని సన్నిధి రావాలంటే చాలా కష్టం. కానీ మీరు జయించుకుంటున్నారు కాబట్టి ఈ చెప్తున్న కిరీటాలన్నీ మనకే సొంతమగును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రయాస ఏది వ్యర్థంగా పోదు బిడ్డలారా. ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఇస్తేనే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 40 దినాలు ఎన్ని గంటలు కూర్చున్నారు, ఎన్ని గంటలు స్టార్ట్ చేసి ఎన్నింటి వరకు ఉంటున్నారు? 6 to 9? ఎస్, 7 to 9. ఓకే, 7 to 9 అంటే కనీసం 2 hours కూర్చున్నారు. గ్లాసు మంచినీళ్ళు అంతా 2 hours. అది ఒక్కరోజు కాదు, 40 days. దేవుడు వదిలేస్తాడా? ఈ ప్రయాస చూసి నిన్ను ఆశీర్వాదం లేని దానిలాగా పెట్టేస్తాడా? నీ సంఘాన్ని దీవెన లేని దానిగా సంఘంగా ఉంచేస్తాడా? నో నో. ఆ చెప్తున్న మాటలనే అబద్ధాలు. నిజమైంది ఏంటంటే ఈరోజు దేవుడు చెప్తున్న అపరంజి ఒక బంగారం లాగా మనందరము మెలగబోతున్నాము. హల్లెలూయా. దేవుడు వెలిగించబోతున్నాడు. ఆయన సిలువలో ముళ్ళ కిరీటం తీసుకొని మనకేమి ఇస్తున్నాడు? అపరంజి ఇస్తున్నాడు. హల్లెలూయా. అది చాలా విలువైందండి అపరంజి. మన జీవితాన్ని కూడా, విలువలేని నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన సంఘాన్ని విలువగల సంఘముగా, విలువగల కుటుంబాలుగా, మనల్ని, మన సంఘాన్ని దేవుడు 2 అంతల ఆత్మతో నింపి, 7 అంతల ఆత్మతో నింపి రాబోచున్న దినాలలో మహిమ ప్రభావాలతో అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా లేకపోతున్నాడని నమ్మి దేవుని చప్పట్లు కొడతాము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను అపరంజి కిరీటాన్ని నీవు ఉంచి ఉన్నావు అంటున్నాడు. మన కోసం దేవుడు ఉంచాడండి అపరంజి కిరీటం. ఎంతమందికి కావాలి కిరీటము? కావాలంటే నువ్వు దేవుని కోసం శ్రేష్టమైన పనిని చేయాలి. ఇప్పుడు చేస్తుంది శ్రేష్టమైందే. హల్లెలూయా. 40 రోజులు వస్తున్నారే, పనులను వదులుకొని వస్తున్నారు, కూర్చున్నారు. అందరం వెళ్ళి కూర్చోటమే కదా అన్నారు. కూర్చోటం ఎంత కష్టమో. ఎందుకంటే 24 hours పనులు చేసేవాళ్ళు కూర్చోండి అంటే కాళ్ళు చేతులు ఆడవండి, నరాలు లాగేస్తూ ఉంటాయి. తాగినోడికి బార్ షాప్కి వెళ్ళకపోతే ఎలా నరాలు లాగేస్తాయో, మనకి పనులు చేయకుండా కూర్చోమన్నా ఎందుకమ్మా బాగాలేదంటూ అన్ని గెలుక్కుంటూ కూర్చోవచ్చు కదా అంటారు. నన్ను కూడా నా పిల్లలు ఎంత బాగోపోయినా లేచి ఏదోటిగా బాగాలేదు వదిలే అంటారు. అన్నీ అలా పడేస్తాను. ఒక్కరోజు పడుకున్నానంటే ఇల్లు ఎంత దారుణంగా ఉంటుందో. మా అబ్బాయి అయితే బట్టలు ఎలా పడితే అలా వేస్తాడు. నాకమ్మ బీపీ మామూలుగానే ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. ఇంకా ఫైర్ అయిపోయి 170కి వెళ్ళిపోతుంది. అన్నయ్య వచ్చి అంటాడు, ఎందుకే నీకు బాగాలేదు? ఇప్పుడు ఎవరు వచ్చి ఏమనేస్తారు, ఎవరు చూసి ఏమంటారు, నీకు బాగాలేదని తెలుసు కదా అంటే, అలా అనుకుంటారు, ఇంట్లో ఆడదంది ఎలాగైనా ఉంచింది ఇల్లు అంటారు. హల్లెలూయా. నా బాధ అదండి. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు మనం పడుతున్న ఈ కష్టానికి ప్రతిఫలము దేవుడు నిశ్చయముగా ఇచ్చి చేస్తాడు. హల్లెలూయా. ఇచ్చి తీరుస్తాడంతే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యో ఏదో వెళ్తున్నావు, వచ్చి కూర్చున్నావు, వెళ్ళిపోయావు, ఏముందిలా అని అనుకోవద్దు. రేపొద్దున పరలోకం వెళ్ళిన తర్వాత సింహాసనం నీకు నాకే. హల్లెలూయా. ఆ చైర్ అలా ఖాళీగా ఉండదు, మనందరం ఆ చైర్లోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అటువంటి కృపను ఈ రాత్రి మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా చూద్దాము సామెతలు 4:9. సామెతలు 4:9. ఏ కిరీటం అంటమ్మా? ప్రకాశమైన కిరీటము. హల్లెలూయా. హల్లెలూయా. మీనింగ్స్ చాలా తేడా ఉంటాయండి. అపరంజి వేరు, ప్రకాశం వేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ మనకి కావాలి. ఏదో ఒక కిరీటమే కోరుకోవద్దు. ఈరోజు చెప్తున్న కిరీటాలన్నీ ఇవ్వటం కోసమే యేసు ప్రభు సిలువలో ముండ్ల కిరీటాన్ని భరించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కిరీటం పేరేంటంటమ్మా? ప్రకాశమానమైన కిరీటం. ఎన్నో కిరీటం ఇది? 4, 6? 4. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితము ఒక ప్రకాశంగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అంటే వెలుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఏ కుటుంబంలో చూసినా దుఃఖము, వేదన, చీకటి ప్రభావాలే కనిపిస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు మొదలుకొని మన కుటుంబాలు ఒక ప్రకాశంగా వెలగబోతున్నాయి. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అని ఎలా పాటలు పాడారో, నిన్ను నన్ను చూసినప్పుడు కూడా ఏమని పాడతారు తెలుసా? టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అంట, టింకిల్ టింకిల్ గోల్డక్క అంటారు. హల్లెలూయా. టింకిల్ టింకిల్ తారా ప్రకాష్ గారు అంటారు. హల్లెలూయా. ఇంకా ప్రకాశమైన
వెలుగు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సాతాను గాడు ఈ వెలుగును అపహరిస్తున్నాడు. సంఘాలు ఈ వెలుగు లేకుండా చేస్తున్నాడు. ప్రకాశంగా లేకుండా ఎండిపోయిన సంఘాలలాగా, ఎందుకు పనికిరాని సంఘం, ఒక ఉద్యోగ పాట ఉండదండి. కొన్ని సంఘాలు చూస్తే చప్పట్లు కొట్టరు, కానీ నేనైతే చాలా సంతోషిస్తాను. చాలా ఉద్యోగంగా, అసలు కొన్ని సంఘాలు అయితే ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో, 100 రకాల ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు, ఓన్లీ డ్రమ్ముతో మీరు కొడతారు. నాకు అది చాలా ఇష్టం. అసలు ఎంత ఉజ్జంగా వెళ్తుంది. ఇదే పాట నేను హాల్లో పెడతా, అంత ఉజ్జంగా కూడా రాదు. హల్లెలూయా. అంత బాగా అయితే కాంగో కొడతాను. బిడ్డల దేవుడు ఇంకా వాడుకొని గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక్క డ్రమ్ముతోనే పెంతెకొస్తలు కూడా మంచి అభిషేకం దిగిపోద్ది. మీరు కూడా ఒక్క కాంగోతోనే, అంటే 2 ఉన్నాయని అది వేరే, కానీ ఇన్స్ట్రుమెంట్ సేమ్ కాబట్టి, ఒక్క కాంగోతోనే ఎంత ఉజ్జంగా పాటలు పాడుతున్నారు. హల్లెలూయా. అక్కడ ఉండగానే నాకు వినిపించిపోతుంది మీ స్వరం. నేను అనుకుంటాను, నేను ఇంత గట్టిగా ఇంతలా అయితే నేను చేయలేను అనుకుంటూ వస్తాను. హల్లెలూయా. నేను మీ అంత సింగర్ని కాదు, ఏదో దేవుని కృపను బట్టి అలా పాడతాను అంతే. హల్లెలూయా. హల్లెలూయా. అసలు నాన్నగారి పాటలు అయితే నాకు చాలా ఇష్టం. హల్లెలూయా. నేను లైవ్లో కూడా చూస్తూ ఉంటాను పాటలు, ఏదైనా ఉద్యోగం ఉంటే అవి నేర్చుకొని నేను కూడా పాడదామని, కానీ ఆ వాయిస్ నాకు రావట్లే. హల్లెలూయా. దేవుడు ప్రకాశమైన కిరీటాన్ని దేవుడు మనకి ధరింపచేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ఒక ప్రకాశంగా ఉండాలి. అనేక మంది చీకట్లో ఉన్న వారికి నువ్వు నేను ఒక ప్రకాశమైన జీవితాన్ని చూపించాలి. హల్లెలూయా. మనం వెళ్తున్నప్పుడు మనలో ఉన్న ప్రకాశం అనేక మందికి అందించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన సంఘము ప్రకాశంగా ఉండాలి. చూసినప్పుడు లైట్లు పెట్టడం వల్ల వచ్చేది కాదండి ప్రకాశము, ప్రార్థన ద్వారా. హల్లెలూయా. పరిశుద్ధ జీవితం ద్వారా నీ జీవితం ప్రకాశంగా కనిపిస్తుంది. 1 గంట ప్రార్థన చేసి అద్దంలోకి వెళ్ళి నీ ముఖం చూసుకో, దగ మెరిసిపోతుంది. ఫేరంలో రాసి 1 గంట తర్వాత చూసుకో, మాడిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కావాలంటే మీరు ఇది నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు ఒకసారి టెస్ట్ చేసి చూడండి. హల్లెలూయా. రెమెడీ చెప్తున్నాను. 1 గంట బాగా ఏడ్చి ప్రార్థన చేసి అద్దంలోకి వెళ్ళి ఫోటో తీసుకోండి. హల్లెలూయా. ఫేరంలో రాసుకొని బాగా 1 గంట తర్వాత వెళ్ళి చూసుకోండి. ఒక ఎండలోకి వెళ్ళి వచ్చి చూసుకోండి, మాడిపోతుంది. హల్లెలూయా. ఒరిజినలే, డూప్లికేట్. హల్లెలూయా. హల్లెలూయా. రియల్గా మనం ప్రకాశంగా ఉండాలి. హల్లెలూయా. పాలన్య ఏ పౌడర్ రాయడండి, కానీ ప్రకాశంగా కనిపిస్తాడు. నేను అన్నీ రాస్తాను, కానీ చెమటలు కారిపోతూ ఉంటాయి. హల్లెలూయా. అదే నేను ఉదాహరణ నేనే. హల్లెలూయా. ఎంతో పౌడర్ రాసుకొని వస్తాను, ఇక్కడికి వచ్చాడు మొత్తం నానిపోతాను. ఒక్క ఆరాధన చేస్తాడు మొత్తం కూని అయిపోద్ది. హల్లెలూయా. ఆయనది మారని కలరు. హల్లెలూయా. మనది మారిపోయే జీవితాలు, కానీ దేవుడు మనల్ని ప్రకాశింప చేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ ద్వారా, నీ సంఘము ద్వారా, నీ బిడ్డల ద్వారా, ఇక్కడున్న చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరిని దేవుడు ప్రకాశింపచేసే కిరీటాన్ని ధరింపచేసి తిరిగి పంపించబోతున్నాడు. మీరు వెళ్తుండగానే మీలోంచి ప్రకాశం అనేక మందికి కనిపిస్తుంది. నిజంగా వీళ్ళు ఏదో తెలియని వెలుగు కనిపిస్తుందని సాక్ష్యాలు చెప్తారు. అలా చెప్పాలంటే ప్రార్థన జీవితం ఉండాలి. హల్లెలూయా. ఊరికనే ప్రకాశించింది. నేను చెప్పానుగా, 1 గంట ప్రార్థన చేసి చూడండి, మీ ముఖంలో ఒక తెలియని గ్లో కనిపిస్తుంది. రియల్ అండి అది. కాకపోతే చేసి చూడండి. ఈసారి నేను వచ్చినప్పుడు సాక్ష్యం అడుగుతాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేని విషయంలో కూడా మీరు భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 62:3. యెషయా 62:3. ఈ కిరీటం దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు మామూలుగా మన రాష్ట్రంలో ఎవరు పొందుకున్నారు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. జగన్ మన సీఎం పొందుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు? నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను దేవుని రాజకీయ మకుటం గాను. అంటే రాజకీయాలు కూడా ఒక కిరీటం అండి. సీఎం అవడం కూడా ఒక కిరీటము, అది కూడా దేవుడిచ్చే ఒక కిరీటము. హల్లెలూయా. అందరికీ రాదండి. ఎంతమందో ప్రయాసపడుతున్నారు, కానీ అందరికి వచ్చేస్తుందా కిరీటం? రాదు. హల్లెలూయా. ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళకి మాత్రమే ఈ రాజకీయ మకుటం అనే కిరీటము, భూషణ కిరీటం ఇస్తాడు. అది జగన్ పొందుకున్నాడు, క్రైస్తవుడు జగన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను సీఎం ఏంటి అనుకోవచ్చు. హల్లెలూయా. టీ అమ్మిన మోడీ ప్రధాని అవగలేంది, ఇంత చదువుకున్న నువ్వు సీఎం అవ్వలేవా, పిఎం అవ్వలేవా? హల్లెలూయా. అవుతామని ఒక ధైర్యం మనకు ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం అనుకోవాలే కానీ దేవుని చిత్తానికి సమర్పిస్తే దేవుడు ఈ కిరీటం కూడా నీకు కూడా ఇవ్వగల శక్తిమంతుడు. హల్లెలూయా. అయ్యో, తారప్రకాష్ గారు చర్చిలో ఆ ఎదురు కూర్చుని ఈ పాప ఏంటి కలెక్టర్ అయిపోయిందా
అదొక కిరీటము. హల్లెలూయా. మొన్నటి వరకు ఏదో పాట వచ్చిరాని పాట ఏదో జీవనందిని అని నెత్తిగా హాయమ్మాయి కలెక్టరా అంటారు. అంటే దేవుడు ఎలా తీసుకెళ్తున్నారు చూడండి. ఒక రాజకీయ మకుటముగా ఒక హై స్టెప్కి వెళ్ళిపోవటము ఈ కిరీటము. హల్లెలూయా. ఇప్పుడున్న స్థితి నీకు చదువు లేదు, ఇప్పుడున్న స్థితి నీకు ఉద్యోగం లేదు, కానీ రాబోతున్న దినాలు ఒక కలెక్టర్గా ఈ సంఘంలో ఒక వ్యక్తి వచ్చినప్పుడు నాన్నగారు ఎంత సంతోషిస్తాడు. నా సంఘంలోంచి కలెక్టరా, నా సంఘంలోంచి ఒక రాజకీయ నాయకుడా, మంత్రా, మినిస్టర్ వచ్చారంటే అందరూ ఇలా ఉంటారా? వెంటనే లేచి నుంచి ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. పాలన గోళ్ళకి వచ్చినా నుంచోం, కానీ హల్లెలూయా రాజకీయ నాయకులు రాగానే మనం అందరం ఏం చేస్తాం? అది మన స్వభావము. హల్లెలూయా. నాయకులు రాగానే నుంచుంటాం, ఏదో ఇచ్చేస్తాను, ఏం ఉద్ధరిస్తారు? ఏమి ఉద్ధరించరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనమే వాళ్ళని ఉద్ధరించాలి. ఏంటి గుద్ది. హల్లెలూయా. ఓట్లేసి వాళ్ళని మనం ఉద్ధరించాలి, కానీ వాళ్ళు మాత్రం మనం ఉద్ధరించలేరు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే ఉద్ధరింప చేయగల దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈరోజు అన్నాడు, నీ సంఘం ఎలా ఉండాలంటమ్మా? ఒక రాజకీయ మకుటంగా కూడా ఉండాలి. హల్లెలూయా. అనేక మంది మీ సంఘం ద్వారా రాజకీయ నాయకులు మార్చబడటమే కిరీటము. హల్లెలూయా. మీ సంఘానికి కూడా రాజకీయ నాయకులు రావాలి, అదే కిరీటము. హల్లెలూయా. కొన్ని సంఘాలు ఇవి జరుగుతున్నాయి. మన సంఘాల్లో కూడా దేవుడు రాజకీయ నాయకులు లేపును గాక. హల్లెలూయా. మన బిడ్డలే సీఎం పిఎం అవును గాక. ఆమేన్. విశ్వాసంతో చెప్పండమ్మా. చాలా విశ్వాసంగా ఉన్నారే. హల్లెలూయా. మన విశ్వాసంతో చెప్తేనే జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు కూడా మనకి ఇటువంటి దేవుని చేతులు ఒక భూషణ కిరీటంగా దేవుడు ఉంచాలని ఇష్టపడతా. అంటే ఒక విలువైన పాత్రలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మంచి శాలరీ ఉండగానే వెంటనే నేను ఎలా గౌరవిస్తారండి సంఘములో? హల్లెలూయా. ఏదో టీ అమ్ముకునే వాడైతే ఆచవారు కూర్చోలు అంటారు. అదే నీకు ఒక పెద్ద ఏమంటారు బట్టల షాప్ ఏదైనా ఒక ఉందనుకోండి, సార్ రండి సార్ ముందు కూర్చోండి సార్ అంటాం. మనం స్వభావం, మాన స్వభావం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ఒక ఘనతమ ఇచ్చే ప్లేస్లో ఉంచాలని దేవుడు కోరుకు మీ సంఘం ద్వారా రాజకీయ భూషణములుగా కిరీటాలుగా ఈ సంఘంలో లేవాలని దేవుడు తలంపు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఎవరినొకరు లేపేస్తాడు. ఆ చైర్లో కూర్చున్న వాళ్ళు ఎవరినో కలెక్టర్ చేసేస్తాడు. హల్లెలూయా. మనం నమ్మాలంతే. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూద్దాం చూడండి మా 1 పేతురు 5:4. 1 పేతురు 5:4. ఏం పొందుతారమ్మంట? యేసు ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. మొదటే చెప్పుకున్నాం కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా అన్నాడు. ఒకరోజు యేసు ప్రభు ప్రత్యక్షం అయిపోతాడు. రెండో రాకడ వచ్చేస్తుంది, రహస్య రాకడ వచ్చేస్తుంది. అప్పుడు అంటే మనం ఏం కిరీటం పొందుకుంటామంటమా? వాడబారని మహిమ కిరీటం. ఇంకా అది వాడిపోదు. ఎంత ఎండలో పెట్టినా కిరీటం వాడిపోదు. అది దగదగ 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 నిత్యము మెరుస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడంటే రాకడలో నువ్వు ఎత్తబడినప్పుడు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రత్యక్షమైన ఆయన రాకడ వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపడి ఉంటారో కడబోర శబ్దము, ఆ బోర శబ్దము ఎవరైతే వింటారో వాళ్ళు పొందుకుంటారు ఈ వాడబారని మహిమ కిరీటము. హల్లెలూయా. నీ సంఘం అంతా ఈ వాడబారని కిరీటము పొందుకోవాలని దేవుడు తలంపు కలిగి ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా. ఎంతమంది కిరీటాన్ని పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు? ఈ రాత్రే దేవుని రాకడైతే ఈ వాడబారని మహిమ కిరీటం పొందుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? కనీసం మన ఈ ఏమంటారు ఈ పైన కప్పు దాటనే వెళ్తామా? దేవుని రాకడలో ఇక్కడే ఎగరలకి ఇక్కడే ఉంటామా? హల్లెలూయా. మనం రాకడలో ఎత్తబడాలంటే మనకు ఒక మహిమ దేహం రావాలి, మహిమ రెక్కలు రావాలి. ఈ రెక్కలతో లెగలేము. ఒకేలా ఎగిరేమంటే డామని కింద ఆడతాం. హల్లెలూయా. మహిమ దేహం వచ్చినప్పుడు తేలికైపోద్ది. బుడగ ఎలా వదిలేస్తే గాలికి అలా వెళ్ళిపోద్దో నీ జీవితం, ఆత్మ కూడా అలాగే వెళ్ళిపోతుంది పైకి. హల్లెలూయా. బుడగలు చూడండి, పట్టుకున్నంతసేపు బాగానే ఉంటుంది. మహిమ దేహం అంటే బుడగను వదిలేగానే బుడగ ఇక్కడే ఉంటుందా? గాలి ఎట్టిపోతే అటు వెళ్ళిపోద్ది, రాకడ ఎటు వస్తే అటు వెళ్ళిపోద్ది అంతే. హల్లెలూయా. దేవుడు మనందరికీ వాడబారిని మహిమ కిరీటం ఇవ్వటానికి ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించాడు. హల్లెలూయా. 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 ఇంకా చూద్దాం యాకోబు పత్రిక 1:12. యాకోబు 1:12. పొందును. హల్లెలూయా. ఇది ఎన్నో కిరీటం అండి? 9, 7 మీరు రాసుకుంటున్నారా? సరే, ఏదో ఏం చేయాలంటమ్మా? ఈ జీవ కిరీటం పొందుకోవాలంటే చెల్లి ఏం చేయాలంట?
శోధన సహించాలి నువ్వు. హల్లెలూయా. శోధన వచ్చినప్పుడు దాన్ని నువ్వు సహించుకోవాలి. అమ్మో శోధన వస్తుందా, అయితే నేను ముసుగేసుకొని పడుకుంటానంటే కుదరదు. హల్లెలూయా. యేసుప్రభు శిష్యులతో అన్నాడు, ఇదిగో శోధనలో పడకుండా ఉండు నిమిత్తం మీరు మెలుకోకండి ప్రార్థించనంటే వాళ్ళు ఏం చేశారు? నిద్రపోయారు. హల్లెలూయా. శోధన వస్తుందని చెప్పి ముసుగేసుకున్నాము, శోధన వచ్చేస్తుందంటే గోళ్ళకి ప్రవచించింది ఈరోజు, నాకు వద్దు ఈ శోధన, నేను ముసుగేసుకొని పడుకుంటాను, అప్పుడు ఎలా వస్తుంది శోధన అనుకుంటే సాతాను గాడు కనిపించి రాడండి, ఆడు కనిపించకుండా వస్తాడు. హల్లెలూయా. నీకు కనిపించి వస్తే నువ్వు నేను ఇక్కడ నిలబడం. హల్లెలూయా. సాతాను డైరెక్ట్గా ఇక్కడ సాతాను వేషంలో వచ్చాడు అనుకో, కూర్చుంటావా? చైర్లో కూర్చుంటావా? అమ్మో దెయ్యం వచ్చింది, తారాప్రకాష్ గారు లేరు, గోళ్ళక్క లేదు, వాళ్ళిద్దరూ ఎప్పుడో చూసుకుంటారు, మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోతాం. పిలిచిన వచ్చింది, నేను ఇద్దరమే మిగలాలి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మో దెయ్యం వచ్చిందని చెప్పి పారిపోతారు. శోధనకి భయపడకూడదండి. శోధన సహించేవాడు ధన్యుడు. అతడంట ఏం పొందుకుంటాడు? జీవ కిరీటాన్ని ఈరోజు శోధనలో పడిపోతున్నారండి మన బిడ్డలు. ప్రేమ అనే శోధనలో పడిపోతున్నారు, పాపం అనే శోధనలో కుటుంబాలు పడిపోతున్నాయి. దేవుడి కిరీటాన్ని ఇచ్చాడు, కానీ ఏం చేస్తున్నారు? సాతాను గాడు వాటిని అపహరించేస్తున్నాడు, జీవ కిరీటాన్ని అపహరించేస్తున్నాడు. మనల్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? శోధనలో పడేస్తున్నాడు. టెంప్టేషన్స్ ప్రతి ఒక్కరికి పోరాటమేనండి. పెళ్లి కానోళ్ళకి టెంప్టేషన్సే, శోధనలే, పెళ్ళైన వాళ్ళకి శోధనలే. హల్లెలూయా. ఎక్కడ క్షేమం అనేది లేదు. ఎప్పుడైతే మనం రక్త కోటలో భద్రపరుచుకుంటామో అప్పుడే మనం శోధన జయించుకోగలుగుతాము. హల్లెలూయా. నాకు రాదనుకోవడానికి లేదు, నాన్నగారికి రాదంటానికి లేదు. ఎవరినైనా సాతాను గాడు పారేయడానికి ఎవరినొకరిని తీసుకొస్తాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలి? జయించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. శోధన సహించాలి. మన సంఘం శోధన సహించుకోవాలి, ఓర్చుకోవాలి. తండ్రిగా మిమ్మల్ని ఎన్ని తిడుతున్నా ఓర్చుకోవాలి. అయ్యో నన్ను తిట్టారు, ఈ సంఘం బాగాలేదని ఇంకో సంఘానికి వెళ్ళిపోవటం కాదు. ఎన్ని సంఘాలు తిరుగుతా పిల్లి తిరిగినట్టు. హల్లెలూయా. స్థిరంగా ఉండాలి మనము. హల్లెలూయా. హల్లెలూయా. శోధన వస్తుంది, తిడుతున్నారు, పాట ఇవ్వట్లేదని ఈ సంఘాన్ని వదిలి వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. పాట ఇచ్చినా ఇవ్వకపోయినా, నిన్ను తిట్టినా తిట్టకపోయినా ఇక్కడే ఉంటాను అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీకు ఏం కిరీటం ఇవ్వబోతున్నాడు? జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. శోధన వస్తుంది అంటున్నాను, జయించుకుంటారా? సహించుకుంటారా? సహించుకుంటే నిశ్చయంగా మీరు కిరీటాన్ని మీరు పొందుకుంటారు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7, 8. ఏం కిరీటం ఉందంటమ్మా? నీతి కిరీటం దేవుడు ఉంచాడంట. హల్లెలూయా. ఈ కిరీటం పొందుకోవాలంటే ఏం చేయాలి? శోధన సహిస్తే సరిపోదు. ఏం చేయాలంట? మంచి పోరాటం పోరాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఒక పోరాటంలో ఉన్నాము. ఎవరితో పోరాటము? అయ్యగారితో పోరాటమా? అమ్మగారితో పోరాటమా? లేకపోతే విశ్వాసులతో పోరాటమా? కాదు, అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాము. ఎఫెసీ 6:14 ఉంటుంది కదా, మీరు పోరాడుతుంది మనుషులతో కాదు, అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాము. కాబట్టి మనం ఏం చేయాలంటమా? మంచి పోరాటం పోరాడాలి. మనమేం పోరాడుతున్నాం? తల్లిదండ్రుల మీద పోరాడుతున్నాము, పక్కింటి వాళ్ళతో పోరాడుతున్నాం, సంఘంలో పోరాడుతున్నాం, గొడవలో. హల్లెలూయా. ఎలా ఉంది మన పోరాటం? మంచి పోరాటం పోరాడుతున్నామా? మంచి కోసం పోరాడుతున్నామా? చెడ్డదాని కోసం పోరాడుతున్నామా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో యవ్వనస్తులు పోరాడుతున్నారండి, బాగా పోరాడుతున్నారు. దేనికోసం? ఒక అమ్మాయి కోసం పోరాడుతున్నారు. దేనికోసం? ఒక అబ్బాయి కోసం పోరాడుతున్నారు. పనికిమాలోడి కోసం, పనికిమాలిన దానికోసం పోరాటం. వాళ్ళు పోరాడింది కాక తల్లిదండ్రులతో మనతో కూడా పోరాటం చేపిస్తున్నారు. హల్లెలూయా. అది మంచి పోరాటం కాదు. హల్లెలూయా. అది పాపపు పోరాటము. మనం పోరాడాల్సింది ఏంటో తెలుసా? ఒక మంచి పోరాటం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇదిగో నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తుదముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. కాబట్టి నా కోసం ఏం కిరీటం ఉందని చెప్తున్నాడు పౌలు? నీతి కిరీటం ఉందంట. ఈరోజు ఈ నీతి కిరీటం పొందుకోవటానికి అర్హులుగా ఉన్నారా? మీ జీవితాలు అలా ఉన్నాయా? సంఘం కోసం మంచి పోరాటం పోరాడుతున్నారా? పోరాడి ప్రార్థనలో మనం ఎక్కడ పోరాడాలి? ప్రార్థనలో పోరాడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం ఇంటి వారితో, పక్కింటి వాళ్ళతో, ఇంట్లో ఉన్నతో పోరాడితే అది నరకానికి తీసుకెళ్తుంది, మనకి నెమ్మది లేకుండా అయిపోతుంది. కానీ ఇలాగ 40 రోజులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలో, ప్రభా వాళ్ళని రక్షించండి, వాళ్ళ
వాళ్ళని స్వస్థపరచని మీరు ప్రార్థిస్తున్నారే, అదే మంచి పోరాటము. హల్లెలూయా. కొంతమంది కోసం మీరు ప్రతిరోజు విజ్ఞాపన చేస్తున్నారే, అదే మంచి పోరాటము. హల్లెలూయా. దానికి జవాబు వెంటనే కనిపించకపోయినా అన్ని కిరీటాలుగా దేవుడు మీకు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. అవి చనిపోయిన తర్వాత మనకి నీతి కిరీటము, జీవ కిరీటాలన్నీ కూడా, ఇదిగో నువ్వు 40 దినాలు పలానా అమ్మాయి కోసం ప్రార్థించవే, గోళ్ళకు వారం రోజులు సిక్ అయిపోతే ప్రార్థించవే, ఇదిగో దానికోసం నీకు మహిమ కిరీటము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదం ఈ లోకంలో కనిపించకపోయినా పర్లా, కానీ పరలోకం వెళ్ళిన తర్వాత దగదగ మెరిసిపోతున్న మనం చేసిన ప్రతి పనులకు దేవుడు ఒక్కొక్క కిరీటాన్ని సిద్ధపరుస్తున్నాడు, అల్లుతున్నాడు. కిరీటం మధ్యలో ఆపేయకూడదు, అది సంపూర్ణం చేయబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మంచి పోరాటం పోరాడండి, ప్రార్థనలో పోరాడండి, కుటుంబ రక్షణ కోసం పోరాడండి, యవనస్తుల కోసం ప్రార్థనలో పోరాడండి. దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? వాళ్ళకి నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవరైతే ఇటువంటి పోరాటం పోరాడుతున్నారో వాళ్ళందరి శిరస్సు మీద నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు భయపడద్దు అంటున్నాడు బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ప్రకటన 12:1. ప్రకటన 12:1. త్వరగా నన్ను టైం అయిపోతుంది. ఒక స్త్రీ శిరస్సు మీద ఏమున్నాయంటమ్మా? 12 నక్షత్రాలు గల కిరీటం ఉందంట. హల్లెలూయా. స్త్రీ అనగా సంఘము. హల్లెలూయా. మీ సంఘము ఎన్ని నక్షత్రాల కిరీటం కలిగి ఉండాలి? 12 నక్షత్రాల కిరీటం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ 12 దేని చూపిస్తుంది? 12 దేని చూపిస్తుంది చెప్పాలి? 12 దేని చూపిస్తుంది బైబిల్లో? 12 సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. శిష్యులు, మీ సంఘంలో యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఎలా ఉన్నారు? మీ సంఘంలో కూడా సంఘాల్లో దేవుడు నక్షత్రాలు లాంటి శిష్యులు లేపబోతున్నాడు. హల్లెలూయా. ఈ నక్షత్రాలు ఎలా ఉంటాయి తెలుసా? బిడింగ్ 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 అని ఆగిపోవు. హల్లెలూయా. యేసు ప్రభు మార్గాన్ని చూపించే నక్షత్రాలు మీ సంఘంలో ఉండబోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు 12 నక్షత్రాలు ఉన్నాయి, కానీ ఈ రోజు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి లెక్క పెట్టండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? మీరందరూ కూడా ఆ నక్షత్రాల్లాగా మీరు సంఘములో ప్రకాశించాలి. హల్లెలూయా. నక్షత్రం దేన్ని చూపిస్తుంది? యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో మార్గాన్ని చూపించే నక్షత్రం. జ్ఞానులకు ఎవరు మార్గం చూపించారు? ప్రైజ్ లార్డ్. నువ్వే ఆ నక్షత్రం. హల్లెలూయా. అన్యులకి మార్గం చూపించాలి నీ సంఘము. హల్లెలూయా. 12 శిష్యులు కాదండి, ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు? మీరందరూ ఈ నక్షత్రాలకి సాదృశ్యంగా ఉన్నారు. సంఘం అనగా స్త్రీ. హల్లెలూయా. మగ శిశువు జన్మించాలనగా రాకడలో సంఘం ఎత్తబడటాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. నీ సంఘంలో అపోస్తులు ఉండాలి, అపోస్తుల బోధ ఉండాలి. శిష్యులు ఎలాగ పరిచర్య చేశారో మీరు కూడా ఈ సంఘం విషయంలో ఇటువంటి భారము కలిగి మీరు ఉండాలని దేవుడు తలంపు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన శిష్యులుగా పరిచర్య చేస్తున్నారా? సమయానికి వచ్చి ఇక్కడ చేపలు లేవు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చైర్స్ లేకపోతే మైకులు అన్నీ చక్కగా పెడుతున్నారా? శిష్యులు చేసిన పనులు చేస్తున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు వెనకాతల శిష్యులు వెళ్ళినట్టుగా మీరు వెళ్తున్నారా? ఎక్కడ ప్రార్థన చేయడానికి వెళ్తుంటే, అయ్యా మేము వస్తామయ్యా వాళ్ళ కోసం మేము ప్రార్థిస్తామని వెళ్తున్నారా? ముసుకేసుకుని ఇంట్లో కూర్చున్న 3 పూట్ల తిని. హల్లెలూయా. దేవుడు మీ సంఘంలో నక్షత్రాల లాంటి సేవకులు లేపాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. యేసు మార్గాన్ని చూపించే నక్షత్రాల్లాగా మన సంఘంలో మన బిడ్డలు ఉండాలని దేవుడు తలంపు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కిరీటము దేవుడు మన సంఘానికి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆమె శిరస్సు మీద 12 నక్షత్ర కిరీటం ఉందంట. ఆమె అనగా సంఘము. హల్లెలూయా. ఈ సంఘంలో ఇక్కడైతే ఎన్నున్నాయి ఫ్యాన్లు? ఎన్నున్నాయో తెలీదు, కానీ ఇంతకంటే ప్రకాశమైన నక్షత్రాలు మీరే. హల్లెలూయా. హల్లెలూయా. గాలి వస్తున్నప్పుడు ఎలాగా అబ్బా ప్రాణం హాయిగా ఉన్నట్టుంటుంది. మిమ్మల్ని చూసినప్పుడు అనేక మందికి ప్రాణం హాయిగా ఉండాలి. హల్లెలూయా. నక్షత్రాలు చూసినప్పుడు చిన్నపిల్లలు ఎంత ఇష్టపడతారో, అందుకే చిన్నపిల్లలతో మనం టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అని మనం వేపిస్తూ ఉంటాం. అది వేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చక్కగా చిన్నపిల్లలు ఎంత బాగుంటారో, మీ సంఘం కూడా అలాగా అందమైన సంఘంగా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు స్టార్ పెట్టకపోయినా పర్లా, నువ్వే ఒక స్టార్. హల్లెలూయా.
సంఘంలో మిమ్మల్ని ఒక స్టార్లుగా దేవుడు పైకి లేపబోతున్నాడు. సినిమా స్టార్లు కాదండి, దేవుని కోసం స్టార్లుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. పవన్ కళ్యాణ్ స్టార్ లాగా మెగా స్టార్లు కాదు, మనము జీసస్ స్టార్స్ మనం. హల్లెలూయా. సంఘంలో ఇటువంటి కార్యాలు దేవుడు చేయటానికి రాత్రి ఇష్టపడుతున్నాడు. ప్రకటన 2:10-11. ఆ. 2:10, ప్రకటన 2:10. చూసా. చెరలో వేసేస్తున్నాడంటే కొంతమందిని తీసుకెళ్ళి, మన బిడ్డల్ని, మన సంఘంలో కొంతమందిని చెరలో వేసేస్తున్నాడు. ఎన్ని దినాలంటమ్మా? మనకు 10 దినాలని శ్రమలు 10 దినాల. పుట్టిన కాడి నుంచి శ్రమ పడతానే ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ శ్రమ లేనివాడు ఎవడన్నా అంటే ఏం చెప్తానులే గోళ్ళక్క, శ్రమ అన్న దానికి అర్థం లేకుండా పోయింది. హల్లెలూయా. అన్ని శ్రమలే, ప్రతిదీ శ్రమే. ఇక్కడ అందరూ నాకు అసలు శ్రమ లేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రతి ఒక్కరికి శ్రమే. హల్లెలూయా. 10 దినములు శ్రమ. మరణము వరకు నమ్మకంగా ఉండుము. హల్లెలూయా. ఎవరైతే శ్రమలో నమ్మకంగా ఉంటారో, 10 దినాలు కాదు కదా, పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు శ్రమలే. కానీ ఎవరైతే ఎన్ని శ్రమలు వచ్చినా నమ్మకంగా ఉంటున్నారో, సంఘానికి ఎన్ని కష్టాలు వచ్చినా సంఘాన్ని విడిచిపెట్టకుండా ఎంతమంది నమ్మకంగా ఉంటున్నారో వాళ్ళందరికీ దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడంటమ్మా? జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీ నమ్మకత్వాన్ని రాత్రి దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మనం నమ్మకంగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఏమైపోతున్నాం, మన కుటుంబంలో కార్యాలు జరగనప్పుడు, మనకి కష్టాలు ఎక్కువైపోతే ఏం వెళ్తాం? సంఘానికి వెళ్తే ఏం కార్యం జరిగింది? ఇంకో సంఘానికి వెళ్దాం, పిల్లదలిపేకి వెళ్దాం, లేకపోతే ఇంకో పిల్లదలిపేకి వెళ్దాం. అక్కడన్న కార్యం ఇక్కడ చేయను దేవుడు ఎక్కడ చేయడు. హల్లెలూయా. చేస్తే ఇక్కడే చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ నువ్వు పుట్టావు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. తల్లిదండ్రులు కాదని ఏ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఎవరు దీవిస్తారు చెప్పండి? 1 నెల చూస్తారు, పో అమ్మా నీ తల్లిదండ్రుల దగ్గరికి పో అంటారు. హల్లెలూయా. తల్లిదండ్రులు చేసినట్టుగా వేరే తల్లిదండ్రులు ఎవ్వరు చూడలేరు. హల్లెలూయా. నువ్వు తాగి వచ్చినా ఏదొచ్చినా తల్లి భరిస్తుంది, వేరే తల్లి భరించలేదు. హల్లెలూయా. సంఘాన్ని వదలొద్దు, నమ్మకంగా ఉండండి. దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా. శ్రమ వస్తుంది, 10 రోజులు అయ్యగారు తిడతారు, 11వ రోజుని మిమ్మల్ని మెచ్చుతారు. హల్లెలూయా. నమ్మకంగా ఉంటే జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కిరీటాలన్నీ మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 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 సామెతలు 20:29 లాస్ట్. ఇక్కడ కిరీటం అని రాయబడలేదు కానీ సామెతలు 20:29. అలంకారము. వృద్ధులకు అంటే కిరీటం ఏంటంటే అండి, వృద్ధులకు కిరీటం ఏంటి? తల. మనోళ్ళు ఏం చేస్తున్నారు? 60 సంవత్సరాలు వచ్చినా 27 లాగా ఉంటున్నారు. కారణం డై, కలర్ వేసేస్తున్నారు. అది అందం. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత తెల్ల వెంట్రుకలు వస్తే అది సిరస. ఆ పిల్లడు చూడు పాపం ఎంత తెల్ల వెంట్రుకలను ఒక్క రంగు కూడా వేయట్లే. ఎందుకంటే ఆడు యవ్వనస్తులని అందరికి తెలుస్తుంది. అదే నాలంటూ తెల్లదేసుకొచ్చి ముసలిది అంటారని అవమానం. ముసలిదంటే ఏంటి తప్పు? అది ఏమన్నా అదేమన్నా పాప మాట? రంగు వేసేస్తున్నారు. 70 ఏళ్ళు వచ్చినా జుట్టు చూస్తే నల్లగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు సౌందర్యం అంటున్నాడు. సౌందర్యం అంటే కిరీటం అండి. ముసలి వాళ్ళకి అది తలనెరుపు అనేది చాలా, అది కిరీటంలో సమానం అనమాట. దాన్ని మనం ఏం చేస్తున్నాం? మూసేస్తున్నాం. ఈ కిరీటం వద్దు, ముసలితనం అనే కిరీటం వద్దు అని మూసేస్తున్నారు. ఎంత పెట్టినా లోపల నీ జీవం ఎంతో తెలియదా దేవుడికి? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ పిల్లోని చూస్తే ఎంత వయసు అని చెప్తారు? చెప్పండి, ఎంత వయసు అని చెప్తారు? చూసి తన ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. మరి నన్ను చూస్తే 16 ఏళ్ళు అంటే నమ్ముతారా? నేను రంగు వేయలేదులేండి దేవుని కృపను బట్టి. హల్లెలూయా. ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా మందారాకులు, మందార పూలు రుద్ది ఇలా ఉంచి కాపాడుకున్నాను ఫస్ట్ నుంచే. హల్లెలూయా. హల్లెలూయా. కానీ చాలా మంది రంగేసి ముసలితనం కప్పుపూస్తున్నారు. దానివల్ల మహిమ రాదండి, అవమానం తప్ప ఏమీ రాదు. హల్లెలూయా. కాబట్టి సిగ్గుపడద్దు. అయ్యో తెల్లెంటుకలు వచ్చేస్తున్నాయని అమ్మ అప్పుడే ముసలిదాన్ని అయిపోతే ఏమైంది? పోదాం దేవుడి దగ్గరికి. ఎంతకాలం బతికి పిల్లలతో గోల, తలనొప్పి,
బీపీ షుగర్లు ఎందుకంటే ఇవి చక్కగా వెళ్ళిపోదాం, ముసలింటికలు వచ్చేస్తే. హల్లెలూయా. కాబట్టి బాలమేరపు వచ్చిందని ఏమొచ్చిందని భయపడదు, అది కిరీటంగా ఉంటుంది. ఆ పిల్లోడు చూడండి వైట్ వైట్ కూడా స్టైల్గా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కిరీటం ఆల్రెడీ ధరింపు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇటువంటి అన్నీ మనల్ని ప్రేమించి ఇస్తున్నాడు. వాటిని మనం ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. మొదటి అన్నాను కదా, ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను, నేను మీకు ఇచ్చిన కిరీటాన్ని ఎవ్వడూ అపహరింపకుండా మీరు వాటిని పట్టుకోమంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి అది పట్టుకుందాము. దేవుడు మనకున్న ఈ ముళ్ళ కిరీటాన్ని దేవుడు ధరించాడు దేనికంటే, ఇప్పుడు చెప్పిన ఇంకా చాలా బైబిల్లో ఉంటాయండి, కానీ నో టైము, తర్వాత ధ్యానం చేసుకుందాము. హల్లెలూయా. ఇవన్నీ కిరీటాలు, ఇంపార్టెంట్ అయిన కిరీటాలు చెప్పాను కాబట్టి ఈ ఎన్ని చెప్పాను ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ముండ్ల కిరీటం కాదు మన మీద ఉంది, మన మీద ఉంది ఏంటంటే అపరంజి కిరీటము, నక్షత్రాలనే కిరీటం మన మీద దేవుడు పెట్టి ఉంచాడు. కాబట్టి ఈ కిరీటాలను కాపాడుకుందాము. ఈ రాకడ వరకు దీన్ని కాపాడుకొని దేవుడు వచ్చినప్పుడు మనం ఒక కిరీటంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి చిత్తమే జరగాలని ముండ్ల కిరీటం ధరించావు, తండ్రి చిత్తమే జరగాలని ముండ్ల కిరీటం ధరించావు. మా జీవితాలకు జీవాధిపతి నీవే యేసయ్యా, 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 యేసయ్యా. దైవ కుమారా, దైవ కుమారా, నన్ను తలచావా, దైవ కుమారా, దైవ కుమారా, నన్ను తలచావా, నన్ను తలచి క్షమించమని తండ్రిని వేడితివా, నన్ను తలచి క్షమించమని తండ్రిని వేడితివా, నా నేరము మోసితివా, నా నేరము మోసితివా. యేసయ్యా, 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 యేసయ్య. సిలువలో మనల్ని తలంచుకున్న దేవుడు, మన తమించి దేవుడు మీరేం చేయించున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించని నీకోసం నా కోసం దేవుడు విజ్ఞాపన చేసిన దేవుడు. సయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్య. మహిమ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన సిలువలో ముళ్ళ కిరీటాన్ని నీ కోసం నా కోసం భరించాడు బిడ్డ. దేవుని ఈ రాత్రి తలంచుదాము. యేసయ్యా, 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 యేసయ్యా. తండ్రి చిత్తమే జరగాలని ముండ్ల కిరీటం ధరించావు, తండ్రి చిత్తమే జరగాలని ముండ్ల కిరీటం ధరించావు. మహిమ కిరీటం నాకిచ్చావు, నీ మహిమ కిరీటం నాకిచ్చావు. యేసయ్యా, 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 యేసయ్య. రివదరవ శరవ తురవ తురవ దలవ రివదరవ శరవ దలవ. ఇప్పుడే దేవుని యొక్క ప్రసన్నత, ప్రకాశమైన కిరీటాలు ఇదిగో మన ముందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు ధరింప చేస్తున్నాడు. విశ్వాసముతో మనం ఇప్పుడే పొందుకుంటున్నా, విశ్వాస
యేసయ్యా 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 నా కోసం ముళ్ళ కిరీటం ధరించవా నా కోసం ముళ్ళ కిరీటం ధరించవా 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 వందనాలు 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 నీకే వందనాలు నీవిచ్చిన కిరీటాలను రాకడ వరకు కాపాడుతా నయ్యా దైవ కుమారా దైవ కుమారా నన్ను తలచావా నన్ను తలచి క్షమించమని తండ్రిని వేడితివా నా నేరము మోసితివా నా నేరము మోసితివా ఏ నేరం చేయని యేసయ్యా మనం చేసిన పాపాన్ని బట్టి మన నేరాలు మోసి ముండ కిరీటాన్ని భరించి నీకు నాకు మహిమ కిరీటాన్ని సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన కిరీటం పొందుకోవటానికే ప్రయాసపడదాము. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తన కుమార్తె ద్వారా మనం పొందుకోగలిగినటువంటి కిరీటాలు, ఆ కిరీటాలు ఎలా పొందుకోగవాలి, వాటి కోసం ఎలా శ్రమ పడాలి, సూటిగా దేవుడు మనతో ఈరోజు మాట్లాడారు. ఏ ఒక్క బహుమానము ఊరికి రాదండి. భక్తి కిరీటము పొందుకోవాలన్నా భక్తిలో కొంత కష్టపడాలి, శ్రమ పడాలి, నిజాయితీ చూపించాలి, విశ్వాసత అది చాలా ప్రాముఖ్యం. కనుక దేవుడే దైవ కుమారుడిగా ఈ లోకములోనికి, మన భూలోకములోనికి వచ్చి నీ పాప శాప విమోచన కొరకు ఆయన చేసిన త్యాగానికి ఏమిచ్చి మనము రుణం తీర్చుకోలేము. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, జీవము గల తండ్రి, జీవాధిపతిపైన మా ప్రభువ, ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ మండల కాల శిరోధ్యాన ఆరాధనలో 25వ రోజు ఆరాధనను మీ అధ్యక్షతగా అప్పచెప్పగా యథాప్రకారం మా అందరికీ ఆశీర్వాదకరంగా మీ నామములకు మహిమకరంగా జరిగించారు. అయ్యా, బలహీన పడిపోయినటువంటి మీ సేవకురాలు గోల్డెబ్బను ఈ యొక్క ఉపమానం వర్తమానం ఆ బిడ్డ ద్వారా సంఘానికి అందించటకు శక్తితో, బలముతో, ఆరోగ్యంతో నింపి వారు వాటిని మా మధ్యకు పంపించినందుకు స్తోత్రాలు. నా రక్షకుడా, నీకే ప్రధాన స్తోత్రాలు సమర్పించుకుంటాం.
దీనులైన ఈ బిడ్డలకు మా అందరికీ ఆ కిరీటాలు నా తండ్రి పొందుకోవాలని ఆశగా ఉంది కానీ ప్రతి కిరీటము పొందుకోకుండా సాతానుడు అడ్డగిస్తున్నాడని వాడి కీర్తి నుంచి ఎలా మేము తప్పించుకోవాలో ఈరోజు మాకు చక్కగా తెల్లముగా స్వల్పమైన భాషలో తెలియజేసి ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. నిత్య జీవం అని కిరీటం, అది మా కిరీటం. నో కిరీటం మా మనసు. ఇక మీదగా ఆ యొక్క కిరీటాలను పొందుకునే విశ్వాసులుగా మేమందరము బలపరచబడదుగా. కృపగల దేవ, మరి ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలందరినీ క్షేమంగా తీసుకొచ్చారయ్యా. సురక్షితంగా మా గృహాలను చేర్చమని కోరుకుంటున్నాను. ఇదిగో రేపు జరగబోతున్న 26వ ఈ యొక్క శిలువ ధ్యాన ఆరాధనలో మేము కలుసుకున్న వరకు ఈ కృపాక్షేమములతోటి, శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషములతోటి ఈ సంఘంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న బిడ్డలందరికీ, ఈ రోజు రాలేకపోయిన బిడ్డలకు అయ్యా మరి ప్రత్యేకించి ఆన్లైన్ లో ఈ ఆరాధన సపోర్ట్ చేస్తున్న ప్రతి వ్యక్తికి, వారి కుటుంబానికి జీవనంలో దాచేయండి. ఆయన కాపుదల మేమందరం ఈ రాత్రి కాల సమయంలో ఎదిరించబోతుండగా మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా పడకల చుట్టూ నీ దేవమంత్రం కాపుతాను. ఎక్కడ ఎవరికి ఏ విధమైన దృష్టి స్వప్నము, పీడకలలు లేని దివ్యమైన దర్శనములతో కూడిన ప్రశాంతమైన నిద్రను మా అందరికి అనిపిస్తుండగా అరుణోదయం లేచి స్తుతించుకుని ఆరాధించుకుని మా దినచర్యను ప్రారంభించుకునే కృపలో మమ్మల్ని నడిపించమని కోరుకుంటున్నాం. నాయా, ఇదిగో ఇంతకాలం నీ సన్నిధిలో అనేక మంది గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వచ్చాను. వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకునడానికి కొంచెం సమయం లేదు కనుక నాయన, ప్రతి దినము నేను ఎవరెవరి గురించి విజ్ఞాపన చేస్తున్నాను వారందరికీ మేలు కలుగునుగాక, యేసు నామములో కార్యములు జరుగునుగాక, చదువుతున్న బిడ్డలు వారు రాయించిన పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుదురుగాక. అయినా ప్రత్యేకంగా ఈరోజే కొంత సీరియస్ కండిషన్ లోకి వెళ్ళినటువంటి ఈ ప్రియ కుమారుడు బావగారు వాస్తవ గారి గురించి ప్రత్యేకంగా మొదలుపెట్టుకుంటున్నాను. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఆ బిడ్డను అనేక సార్లు ఆ మరణకరమైన స్థితి నుంచి లేవనెత్తారు. ఈసారి కూడా అవకాశం మీరు వేడుకుంటున్నాను. ఆ బిడ్డతో మీరు మాట్లాడాలని వేడుకుంటున్నాను. డాక్టర్తో మాట్లాడండి. అంత చెక్కినటువంటి అన్ని రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి, కానీ ఆ యొక్క కడుపులో ఆయన ఏదో అసౌకర్యం, ఆ గుండెల్లో ఆయాసం ఫీల్ అవుతున్నాడయ్యా. ఒక్కసారి ఈ గాయపడిన ఒక అవకాశం ఒకటి కోరుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నామములో ఈ ప్రార్థనను సమర్పించి ప్రతిలాడి పెడుతున్నాం. మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేర్చబడు గాక. మా ఎనిమిది ఆహారం నేడు మాకు దయచేయము. మా ఏడు అపరాధం చేసిన వాటిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధుల్లో కాశిస్తుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువు ప్రియరక్షకుడు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యుల సంపాదన ఈ ఆరాధనలో పాల్పంచుకున్న ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలో సభ్యులుగా ఉన్న ప్రతి వ్యక్తికి, వారి కుటుంబీకులకును, అలాగే ఆన్లైన్ లో బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైనడు. అందరికీ వందనాలు తల్లి. ప్రత్యేకించి ఈరోజు మనకు అల్పాహారం సిద్ధపరిచినటువంటి కుటుంబం రాఘవ గారు, అలాగే మాధవి, వీరి కుటుంబం తరఫున మరి మనందరినీ ప్రేమించి ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని మనం
స్వీకరించే ముందు చిన్న ప్రార్థన కుటుంబం గురించి చేద్దాం. తలను వంచండి. ప్రభువా స్తోత్రం నాయన, గొప్ప దేవుడు నాయన, నీ యందు విశ్వాసముతో విధేయతలతో నాయన రాఘవ, మాధవి, చాందిని, నందిని అడిగి కుటుంబీకులు నా తండ్రి మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే కుటుంబముగా, నీ నామము ఎరిగిన కుటుంబముగా, నీ యొక్క ఆజ్ఞలు అనుసరించే బిడ్డలుగా అభిషేకించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెప్తున్నాను. రాఘవ జీవితంలో ఎన్నో వేడు చేశారు. మాధవంలో కూడా అనేక పర్యాయములు ఆ బిడ్డ అనారోగ్య పాలైనప్పుడు లేవనెత్తారు. కుమార్తెల విషయంలో కూడా ఆయన వారు రాసిన ప్రతి ఎగ్జామ్ లో శాంతిని అసలు ఊహించినటువంటి ఉన్నతమైన శిఖరాలను మీరు ఎక్కించిన స్తోత్రాలు చెప్తున్నాను. ఈరోజు సహా విశ్వాసులను, సంఘ బిడ్డలను ప్రేమించి వారి ఎడల ప్రేమానురాగంతో ఏర్పాటు చేసినటువంటి ఈ అల్పాహారాన్ని ముందుగా మీకు అర్పిస్తున్నాను. ఆయన మీరు స్వీకరించి నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదము రాఘవ, మాధవి కుటుంబీకులకి దయచేయమని పెట్టుకుంటున్నాం. ఇదిగో ఈ యొక్క అల్పాహారాన్ని స్వీకరిస్తున్న బిడ్డలకి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలము చేకూర్చున్నాను. యేసునామంలో ఈ ప్రార్థనని సమర్పించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను నా బలం తండ్రి. ఆమె మీ గురించి మంచి సాక్షి చెప్పారు మాస్టర్ గారు. కాంగో ప్లేయర్స్ ఎన్నో వాక్యాలు పెట్టి ఉన్న సంఘాల్లో నేను పాట పాడాను, కానీ ఒక 2 కాంగోలతో ఆ బిడ్డలు ఆ ప్లే చేస్తున్న తీరు ఉజ్జీవాన్ని నేర్పుతుంది. నాకు నిజంగా చాలా ఇక్కడ కాంగోస్తో పాడాలని ఇష్టం ఉంది. ఆమె చెప్పినప్పుడు లేదు యథావిధిగా వచ్చారు. కానీ మీరు ఆగండి, పాట పాడతారా? అన్నిటికీ